मौलिं हेतीश गुरुवर्य पराशर लक्ष्मी नृसिंह सदाचार्यं स्मराम्यहम् सर्ववैदिक संस्थान संस्थापनाचार्यमन्वहं श्रीभाष्यवंशतिलकं वन्दे विजयसारथिं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सर्ववेदिक संस्थानము మందాకిని సారస్వత వేదిక పద్మశ్రీ మహామహోపాధ్యాయ శ్రీ శ్రీభాష్యం విజయసారథి మహాకవి గారి పుస్తక పరిచయ కార్యక్రమ అధ్యక్షుడు కులపతి శ్రీభాష్యం వరప్రసాద శర్మ, ఆత్మీయ అతిథులు, వారికి మన అయ్యగారితో కూడా, అయ్యగారు అంటే చాలా తొందరగా అందరికీ అనుకూలంగా ఉంటుంది, అనుబంధం ఉంది. అంతేగాక వారిని బాగా అర్థం చేసుకున్నవారు ఇవాళ విద్యాసంస్థ నిర్వహిస్తున్న గౌరవనీయులు గోప ప్రభాకర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఇట్లా ఒక రూపకల్పన చేసి ఇట్లా నడిపించాలనేటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేసి నిర్వహిస్తున్న మన గురువు గారితో చాలా కాలం నుంచి, బహుశా శిష్యుడు కూడా కావచ్చు, శిష్యుడు చాలా కాలం నుంచి ఈ సంస్థానానికి, గురువు గారికి, అందరికీ ఆత్మీయంగా ఉంటున్న మా శేషాచార్యులు గారికి, వేదిక ముందున్న కవులు, పండితులు, ఆనంద్ గారు ఉన్నారు, గాజుల రవీందర్ ఉన్నారు, సత్యమరాజు ఉన్నాడు, స్తంభంకాడి గంగాధర్, శ్రీకర్, కాండూరి వెంకటేశ్వర్లు, కొత్త అనిల్, మా బొమ్మకంటి కిషన్ ఆచార్యులు గారు, ఈ సంస్థానాన్ని బాగా పురస్కాందాలు వేసుకొని నడుపుతున్న వాళ్ళలో నరేందర్ గారు, రాణి గారు, మోహన్ రెడ్డి గారు ఇది ప్రారంభం నుంచి ఉన్నారు. అట్లే ఈ వచ్చినటువంటి ఇందిరా గారు, మహిళా మణి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీమతి గారు, అందరికీ నమస్సులు. విజయసారథి గారి ఇంత పెద్ద సంస్థానం నిర్వహణ చేయటానికి లేదా ప్రారంభించటానికి, సంకల్పించటానికి ఉన్న శక్తి ఏమిటి? విజయసారథి గారి దగ్గర ఏమి పెద్ద ధనం లేదు, సంపద లేదు, వెనుక ముందు ఏమీ లేదు, పదవి లేదు, అధికారం లేదు, పెద్ద ఉద్యోగం ఏమి చేయలేదు. కానీ ఇంత పెద్ద సంకల్పం ఎట్లా చేసినారు అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. అంత చేయటానికి ఉన్నటువంటి బలం ఏమిటి అని అంటే వారికి ఉన్నటువంటి గొప్ప ఆత్మవిశ్వాసం, ఆత్మబలం. ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే వారు చేసిన తపస్సు నుంచి వచ్చింది. ఆ తపస్సు ఇక్కడి నుంచి మొదలైంది అంటే వారు ఉపదేశం పొందిన, వారు స్వయంగా చేసినటువంటి మంత్ర జపం చేత తపస్సు అనేది జరిగింది. అట్లాంటి మంత్ర సంబంధమైనటువంటి, వైదికమైనటువంటి, ఒక బలమైనటువంటి, తాదాత్మ్యత కలిగినటువంటి, ఋషి సమానమైనటువంటి వారు, ఋషితుల్యులైనటువంటి వారు విజయసారథి గారు. వారిని మనందరం కూడా చాలా కాలం వారితో మాట్లాడి వారితో గడిపినటువంటి క్షణాలు ఉండటం చేత మనందరం అదృష్టవంతులమని అనుకోవాలి. ఈ మంత్రము ఇవి అన్నీ చెప్పడానికి కారణం ఏమిటి అంటే సంస్కృతము వారికి ప్రధానమైనటువంటిది, ప్రాణం. సంస్కృత భాష ప్రాణం. ఆ సంస్కృత భాష ఎప్పటి నుంచి ప్రాణం అంటే చిన్నప్పటి నుంచి ప్రాణం. పాలు పోసే మల్లక్క నీళ్లు కలిపి పోస్తున్నది అన్నప్పుడు, చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు అన్ని నీళ్లుగా పాలు పోస్తున్నదని క్షీరందేహి మల్లక్క, సద్యోదుగ్ధం మల్లక్క, త్రిపాద నీరం మల్లక్క, 3 వారు నీళ్ళు కలుపుతాం మల్లక్క అని సంస్కృతంలో చెప్పేవారు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు. ఇంత సంస్కృతం చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఎట్లా చెప్పినారు అంటే వారి అమ్మమ్మ, తాత, మాతామహులు వాళ్ళు చాలా గొప్ప పండితులు. వారి తాతగారు లక్ష్మణ శాస్త్రి గారు తర్కమీమాంస పండితులు. వారి అమ్మమ్మనేమో గొప్ప సంగీత శాస్త్రం తెలిసినటువంటి మంచి గాయని. ఈ ఇద్దరి దగ్గర 2 విషయాలు నేర్చుకున్నారు చిన్నతనంలో. ఆ 2 విషయాల ప్రభావం వారికి జీవితాంతం ఉంది. అంటే వారి రచనలలో ఈ సంగీతం, నడకలు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి.
శాస్త్ర వైదుష్యము కనపడుతూ ఉంటుంది. అంటే ఇంత గొప్ప సాహిత్య సృజన చేసినారు. మాదిరాజు గారు ఒక లెక్క చెప్పినారు, సుమారుగా 10,000 శ్లోకాలు రాసినారు శ్రీభాష్యం వారు అని. అంటే ఈ రాసిన పుస్తకాలలో ఉన్న శ్లోకాలను ఇతరులకు రాసిచ్చిన శ్లోకాలను లెక్కేస్తే సుమారుగా 10,000 శ్లోకాలు ఉన్నాయి. వీటి మీద పరిశోధన చేసి సేకరించవలసిన అవసరం ఉంది అనే సూచన కూడా వారు రాసినారు. అంటే ఒక 10,000 శ్లోకాలు రాసినటువంటి మహానుభావుడు సంస్కృతంలో పద్మశ్రీ పురస్కారం పొందటం అనేది అది చాలా యోగ్యమైంది. అట్లాంటి మహానుభావుని పుస్తకాన్ని మొదటిసారి కార్యక్రమంలో మొదటి పుస్తకాన్ని పరిచయం చేసే ఒక అవకాశం నాకు కల్పించినందుకు ముందుగా మా సంస్థాన నిర్వాహకులకు, శేషాచారికి అందరికీ కూడా ధన్యవాదాలు ముందే తెలుపుకుంటున్నాను. మొదలు పెడదాం కనుక మీరే మొదలు మాట్లాడండి అని శేషన్న అన్నారు. అంటే ఏ పుస్తకం మీద మాట్లాడతారో అది కూడా మీరే చెప్పండి అంటే మొదలు పెట్టమన్నారు కనుక మొదటి పుస్తకం మీదనే మాట్లాడతాను అని నేను అన్నా. అట్లా అన్నాను తప్ప ఒక విషయం మా పెద్దలు, పండితులు, కవులందరూ గమనించాలి. నాకు సంస్కృతం రాదు. సంస్కృతం రాకుండా సంస్కృతం పుస్తకం ఎట్లా మొదలు పెడతారు అంటే వారు ఎట్లా ధైర్యం చేసినారో నేను అట్లా ధైర్యం చేసిన. చదవంగా కొంతనన్నా తెలియకపోతుందా? అయితే వారితో ఉన్న సాన్నిహిత్యంలో ఉన్నప్పుడు ఈ సంస్కృతం మనం ఏమన్నా తెలుగులో రాస్తామని మేము అనేవాళ్ళం. వద్దు అనేవారు. ఎందుకు వద్దు అనేవారు అనేది ఇది చదివినా కొద్ది తెలుస్తూ ఉంటుంది సంస్కృతంలో ఉన్నటువంటి రుచి. ఆ రుచి కాక దానికి ఉండే విశేషము, దానికి ఉండే గొప్పదనము, దానికి ఉండే స్థాయి దానికి ఉంటాయి. అట్లా సంస్కృత భాష నాకు రాకపోయినా ఇంత గొప్ప రచనల గురించి పరిచయం చేయడానికి నేను ముందుకు రావటం అనేది మహాకవి కాళిదాసు రఘువంశంలో ఒక మాట చెప్పుకున్నాడు. ఆయన రఘువంశం రాస్తూ మంద కవియశ ప్రాప్తి గమిష్యాం అపహాస్యతాం ప్రౌసులబ్ధే ఫలే లాభ. వాడు చెట్టుకున్న ఫలాన్ని పొడుగైన వాడు చేతులు దాచినట్టు పొట్టివాడు కూడా ఏడుతాననుకోవటం అపహాస్యం వంటిది. నేను వ్యాసుడు, వాల్మీకి వంటి వాళ్ళు రాసినటువంటి వాళ్ళను, వ్యాస వాల్మీకులను చూసి నేను కవిని అని అనుకోవటం అటువంటిదే అన్నాడు కాళిదాసు. ఇవాళ నేను కూడా ఈ పుస్తకం పరిచయం చేయడానికి చాలా పొట్టివాడిని. సంస్కృతం నాకు బాగా రాదు. విజయసారథి గారు 8వ ఏట బాసరకు వెళ్ళినారు అనే విషయం గతంలో కూడా చెప్పుకున్నాము. ఇంట్లో నుంచి చెప్పకుండా అమ్మమ్మ దగ్గర నుంచి అనుకుంటా 15 రూపాయలు తీసుకుపోయినారు. 1936లో వారు పుట్టినారు. 8 ఏళ్ళు అంటే 1944. 1944లో 15 రూపాయలు అంటే చాలా గొప్ప విలువ. అది ఎక్కువ తీసుకొని బాసరకు పోయినారు. 3 రోజులు అక్కడ ఉండి ధ్యానం చేసినారు. సరస్వతి అయితే ఇంతకుముందు తాత గురించి చెప్పినాను ఒక మాట. తాత ఈ మనమనికి వడుగు చేసినప్పుడు, సాధారణంగా వడుగు చేసినప్పుడు మంత్రం ఉపదేశం చేస్తారు. అందులో గాయత్రి మంత్రం ఉపదేశం చేయటం అనేది సహజంగా ఉంటుంది. కానీ ఆయన ఏం చేసినాడంటే ఈ మనవడి తెలివితేటలు ముందే ఊహించుకున్నాడో ఏమో, దానితో పాటు గుప్త గాయత్రి అని ఇంకొక మంత్రం చెప్పినాడు. ఆ 2 చదవటం చేత సరస్వతి ఆరాధన మీద అది తనకు తెలియకుండా తనకే ఆలోచన కలిగి అట్లా బాసరకు వెళ్ళిపోయినాడు. ఆ బాసరకు వెళ్ళిపోయి 3 రోజులు అక్కడ ఉండి, ఒక రోజంతా ఆలయంలో ఉండి, అప్పుడు ఇంత జనం ఉండేవారు కాదు కాబట్టి ఆలయంలో ఉండవచ్చు. నేను కూడా ఒక 30-40 ఏళ్ల క్రితం బాసరకు పోయినప్పుడు రాత్రి ఉన్నాం, పొద్దున కూడా ఉన్నాం. పోయి గుళ్ళే అమ్మవారి దగ్గర కూడా కూర్చున్నాం. అప్పుడు ఎవరు జనం ఉండేవారు కాదు. అట్లా కూర్చొని ధ్యానం చేసుకుంటూ పోయినారు. సరస్వతి స్తోత్రం చదువుకున్నారు. శుక్లాం బ్రహ్మ విచార సార పరమాము ఆద్యాం జగద్వ్యాపిని వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాల విదధతీం పద్మాసనే సంస్థితాం తాం పరమేశ్వరీం బుద్ధిప్రదాం శారదాం అని శ్లోకం. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి శారదా స్తోత్ర శ్లోకం. ఇది మనసులో ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు తనకు 3వ రోజు నాడు అనుకోకుండా ఒక శ్లోక ధార వచ్చింది. అది అక్కడ ఉన్నది, పైన ఉన్నది. అంతర్లీయ విదుషాం సదుషాం ఉదార
గంభీర భావ సరీకి మనోజ్ఞవాచం యా వ్యంజయత్యవిరతం ప్రతిభామయీం తామేతాం సతాం హృదిరతాం అమృతాం స్మరామి. ఇది మనసులో వచ్చింది అప్పుడు 8 ఏళ్ళే ఈ శ్లోకం వచ్చింది. ఈ శ్లోకం వచ్చిన తర్వాత అది కాగితం మీద తర్వాత మనసులో అనుకొని మర్చిపోకుండా ఉండడానికి తర్వాత ఇంకా కొన్ని వచ్చినాయి అవన్నీ బయటికి వచ్చిన తర్వాత కాగితం మీద రాసి పెట్టుకున్నారు. తర్వాత మళ్ళీ వీరి అన్నగారు పోయి తీసుకొచ్చినారు, అవన్నీ తెలిసినాయి. ఆ ధార అట్లే వచ్చింది. ఈ శ్లోకమే వాళ్ళ తర్వాత పనిచేసిన సంస్కృత కళాశాలలో ప్రార్థనా గీతంగా ఉండేది ఇది. అంటే అట్లా అంత అద్భుతమైనటువంటి రచన వచ్చింది. అక్కడి నుంచే ఈ శారదా పదకింకిణి అనే పుస్తకానికి ఒక ప్రారంభం జరిగింది. అయితే ఇది 11వ ఏట మొదలుపెట్టినాను అని ఇందులో ఒక చోట రాసుకున్నారు. 11వ ఏట అని తానే ఒక శ్లోకంలో రాసుకున్నారు. మయ ఐకాదశ వర్షేణ కవిత యోగ సిద్ధయే. నాకు 11వ సంవత్సరంలో కవిత్వం అనే యోగం కలిగింది అని చెప్పుకున్నారు. 11వ ఏట కవిత్వం అనే యోగ సిద్ధి అని ఒక మాట అన్నాను. అంటే ఈ పుస్తకం చూస్తే చాలా చిన్నది. నేను ఒక వారం రోజుల నుంచి చదువుతున్నా కొద్దీ నాకే అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి ఒక ఆనందం కలుగుతున్నది ప్రతి అక్షరం ప్రతి పదంలో. ఇవన్నీ చెప్పేంత శక్తి నాకు లేదు, కానీ అక్కడక్కడ తోచిన విషయాలు చెప్తాను. 11 సంవత్సరాల్లో కవితా యోగం వచ్చిందన్నారు. కవిత్వం వచ్చింది అంటే కవితా యోగం వచ్చిందన్నారు. ఈ యోగం అనే మాటకు చాలా గొప్ప అర్థం ఉంటుంది. విశ్వనాథ్ సత్యనారాయణ కూడా మన్మహానిష్ట యోగ సమాధి నుండి బ్రహ్మకును వాక్కునకు అభేద భావమించి ఈ జగత్తున బ్రహ్మ యోజ చేసి భ్రష్టయోగిని కవి జన్మ బడసినాడా. నేను యోగం నుంచి భ్రష్టమైపోయి, యోగ స్థితి నుంచి భ్రష్టమై కవినైపోయినా అని చెప్పుకున్నాడు. అంటే యోగానికి కవికి అంత అనుబంధం ఉంటుంది. అంటే యోగి అయినటువంటి కవి సాధారణంగా 4 మాటలు అల్లేటువంటి కవికి భేదం ఉంటుంది. అందుకని 11 ఏళ్ల వయస్సులో నాకు కవితా యోగం కలిగింది అని చెప్పినారు. ఇదే పుస్తకంలో మళ్ళీ ఇంకొక చోట మహాలక్ష్మి పదకింకిణి, శారదా పదకింకిణి, శ్రీపదకింకిణి అని వేర్వేరు ఖండికలు ఉన్నాయి. అందులో ఒక చోట ఏం చెప్పుకున్నారంటే, మహాలక్ష్మి గుణోదార స్తుతిరూప మయాకృత 25 వర్షేణ శ్రీదేవి పదకింకిణి. 25 అంటే 25 సంవత్సరాలు. 11 ఏళ్ల నుంచి 25 సంవత్సరాల మధ్యలో రాసినటువంటి కొన్ని ఖండికలను కలిపి ఈ శారదా పదకింకిణి అనే పుస్తకంగా వేసినారు. ఇది ఒక ఖండకావ్య సంపుటి. ఇందులో 20 ఖండికలు ఉన్నాయి. సుమారుగా 300 శ్లోకాలు ఉన్నాయి. 20 ఖండికలుండి 300 శ్లోకాలు ఉన్నాయి. ఈ ఖండికలలో దేవతా స్తుతులకు సంబంధించినవి ఉన్నాయి, సంస్కృత భాషకు సంబంధించినవి ఉన్నాయి, జాతీయతకు సంబంధించినటువంటి ఉన్నాయి. ఇవి కొన్ని శ్లోకాలు ఉన్నాయి, కొన్ని గేయాలు కూడా ఉన్నాయి. అంటే సంస్కృతంలో కూడా గేయ రచన చేసినారు వారు. సంస్కృతంలో గేయ రచనలు ఎప్పటి నుంచి వచ్చినాయి అని ఎవరైనా సంస్కృత పండితులు చెప్పాలి. సంస్కృతంలో కీర్తనలు ఉన్నాయి, గేయాలలాగా ఉన్నటువంటి పాటలలాగా ఉండేటువంటి కీర్తనలు ఉన్నాయి. జయదేవుడు అష్టపదులు రాసినాడు, అవి పాటల్లాగా ఉంటాయి. అట్లా కాకుండా మనకు తెలుగులో గేయ సాహిత్యం వచ్చింది. కృష్ణశాస్త్రిలో నారాయణ రెడ్డి గారు గేయ సాహిత్యం రాసినారు. అట్లా సంస్కృతంలో గేయ సాహిత్యాన్ని ప్రారంభం చేసి బాగా వృద్ధిలోకి తెచ్చి ప్రచారంలోకి తెచ్చి సంస్కృతంలో కూడా ఇట్లా గేయాలు రాయవచ్చునా అని చూపించిన కవి విజయసాయి గారు. అట్లాంటి గేయాలు ఉన్నాయి ఇందులో. ఈ గేయాలు దేవతాస్థుతులలో అత్యంత ప్రాచీనమైనటువంటి మంత్రాలతో పాటు నవీనమైనటువంటి అంశాలను జోడించి చెప్పినటువంటి స్తుతులు ఉన్నాయి. దేవతలను స్తుతించడం కూడా చాలా ఏదో సహజంగా ఇదివరకు ఉన్నదే కదా అని ఎవరైనా ఏం చేస్తారంటే, మనం దేవతల గురించి రాసిన శతకం రాసినా ఏది రాసినా ఉన్న భావాలే ఎక్కువ వరకు కొంచెం పదాలు అటు ఇటు చేసి రాస్తారు. కానీ అట్లా కాకుండా వీరు ఏం చేస్తారంటే అందులో ఒక కొత్త భావనను పెడతారు.
ఆధునికమైనటువంటి భావనలు పెడతారు. ఇక్కడ నేను ఇంకొక విషయం జ్ఞాపకం చేయాలి ఏమిటంటే, వారు చదువుకుంటున్న రోజులలో ఆయన స్వాతంత్ర్య సమరయోధుడి. పాలకుర్తిలో సంస్కృత పాఠశాలలో చదువుకోవడానికి వేస్తే అక్కడ ఒక టీచర్ ఈ స్వాతంత్ర పోరాటానికి సంబంధించి చెప్తే రాత్రి భాగంలో ఆయనతోటే తిరిగితే అప్పుడు నిజాం పోలీసులు ఈ స్కూల్లో ఎవరో టీచర్ ఉన్న పిల్లగాళ్ళు బాగా తిరుగుతున్నారట అని ఆ స్కూల్ మీద ఎంక్వైరీ పెట్టిస్తే అప్పుడు వీళ్ళు తప్పించుకొని వచ్చినారు. ఈ స్కూల్లో ఒక ఎర్రపౌరుడు ఉన్నాడట, వాడిని పట్టుకోవాలి అని వెతికిందట. అప్పుడు విజయసాయి గారి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆయనకు ఒక పోరాట పట్టిన శ్రద్ధ, పోరాటం, న్యాయం, దేశం, జాతి, అక్కడ నిజాం మీద వ్యతిరేకం చేయాలని. అది ఎప్పుడు 11 ఏళ్ళప్పుడే, అది పాఠశాలకు పోయింది కూడా 11 ఏళ్ళప్పుడే. అంటే 1947 ప్రాంతం, 36 నుంచి 11 అంటే 47లో అట్లా చేసేవారు. దాంతో 47 నాటికి స్వాతంత్ర పోరాటం, 42 నాటికి తెలుగు కవిత్వంలో కొత్త పద్ధతులు, ప్రక్రియలు, అంటే ఈ గేయ కవిత్వం కావచ్చు, అభ్యుదయ కవిత్వం కావచ్చు, ఇట్లాంటివన్నీ వచ్చినాయి. వీటన్నింటి ప్రభావము, ఆ సమకాలీనమైన ప్రభావము 11 ఏళ్ల వయసున్న విజయసారథి గారి మీద కూడా ఉన్నాయి. అవన్నీ ఈ పుస్తకంలో కనపడతాయి మనకు. అంటే ఈ పుస్తకంలో ఆయన ఇట్లాంటి ప్రక్రియలు సంస్కృతంలో కూడా ఇవన్నీ చేసినారు. అట్లా దేవతాస్థుతులలో కూడా గతంలో ఉన్నటువంటి స్థుతులు ఉంటాయి. మనకి ఏదైనా ఒక దేవుని గురించి అంటే వెంటనే ఒక శ్లోకం ఉంటుంది, అది చదువుకుంటాం మనం. అది ఇప్పుడు గ్రహాలకు సంబంధించి ఏదన్నా బాగలేదు అంటే ఈ పలానా మంత్రం చదవండి అని చెప్తారు. శనిగ్రహం ఉన్నది, నేను మీకు ఇది నిజంగా జరిగిన విషయం చెప్తాను. శనిగ్రహానికి సంబంధించిన స్తోత్రం చదువుతారు. నీలాంజన సమాభాసం ఛాయామార్తాండ రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సన్నిభం తన్నమామి శనైశ్వరం అని ఉంది. ఇది నేను కూడా కొన్నిసార్లు చదివిన, నాకు కూడా ఇట్లే ఎవరో చెప్పినారు, నీకు బాగాలేదు చదవంగా నాకు ఒక అనుమానం వచ్చింది. ఈ శనైశ్వరం నీలాంజన సమాభాసం బాగానే ఉంది, కాటుక వంటి రూపం గలవాడు, రవిపుత్రం సూర్యుని కొడుకు బాగానే ఉంది, యమాగ్రజం యమునికి అన్న బాగానే ఉంది. తర్వాత ఛాయామార్తాండ సంభూతం అని అన్నాడు. మళ్ళీ అంటే సూర్యునికి ఛాయకు పుట్టినవాడు అని అర్థం. ముందే రవిపుత్రం అని చెప్పినాక మళ్ళీ ఛాయామార్తాండ సన్నిభం ఎందుకు అన్నాడు అని నాకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి చాలామంది పండితులను అడిగినాను. అడిగితే అట్లా కాదు, సూర్యుడికి 2 భార్యలు ఉన్నారు, ఎవరి భార్య కొడుకో తెలియటం కోసం ఛాయామార్తాండ సన్నిభం అన్నారు, సంజ్ఞాని ఇంకో భార్య ఉంది, అందుకని ఈ మాట వాడినారు అందులో అని అన్నారు. ఇది వాస్తవానికి ఇది మంత్రం. అయితే నేను అన్నాను, మరి ఈ మాట అన్నప్పుడు ముందర రవిపుత్రం అనకపోతే ఏమయ్యేది? ఇప్పుడు ఇక్కడ తల్లిదండ్రుల పేరు 2 రానే వచ్చాయి. చాలామంది ఎవరు సరిగ్గా చెప్పలేదు. ఇప్పుడు ఒక రోజు అయ్యగారి దగ్గర కూర్చున్నప్పుడు నాకు ఈ అనుమానం వచ్చింది అని అడిగిన. ఇట్లాంటివి ఏమన్నా అడిగినప్పుడు అయ్యగారు ఏం చేసేవారంటే ముందు ఒక నవ్వు నవ్వేవారు. మీకు చాలామందికి అనుభవం ఉంటుంది, ముందు నవ్వుతారు. ఆ నవ్వుతోటే చాలామందికి సగం బాధ పోతుంది. నవ్వేవారు. నవ్వి ఏమన్నాడంటే, నువ్వు అన్నది నిజమే కానీ దానికి ఒక కారణం ఉంది, అది నువ్వు అన్న అర్థం చెప్పడానికి రాయలేదు, అందులో కొన్ని బీజాక్షరాలు ఉంటాయి, అవి రావాలి, అవి రావటం కోసం రాసినారు అని చెప్పినారు. అంటే మంత్రాలలో బీజాక్షరాలు ఉంటాయి అనే విషయాలు చాలామందికి తెలియదు. అదే మంత్రం ఎందుకు చదవాలి అనే సంగతి చాలామందికి తెలియదు. ఆ బీజాక్షరాల నుంచి వచ్చేటువంటి ఫలితమే ఉంటుంది కాబట్టి దాన్ని రాయాలి. అది ఈ మంత్రశాస్త్ర రహస్యాలన్నీ తెలిసిన వాళ్ళు కావాలి. అట్లా విజయసారథి గారికి ఇవన్నీ తెలిసి ఉండేవి. అయితే అట్లాంటి మంత్ర బీజాక్షర ప్రధానమైనటువంటి స్తోత్రాలు ఉండగా మళ్ళీ వీరు రాసిన దాంట్లో కూడా అట్లాంటివే ఉంటాయి, అవి లేకుండా రాయరు. దానికి కారణం ఏమిటంటే ఆయనకు తెలుసు ఏ దేవతకు ఏవి బీజాక్షరాలు ఏవి ఉండాలి అని, ఏవి ఉండాలి, ఎన్ని రావాలి, ఎక్కడ రావాలి అనే ఒక లెక్క కూడా ఉంటుంది. దాని ప్రకారం రాసేటువంటి నియమం కూడా వారికి తెలుసు. దానితో పాటు ఇంతకుముందు నేను చెప్పినట్లుగా కొత్తదనం ఉండాలి అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉండేది. అందుకని కొత్త విషయాలను వాటికి జోడించి చెప్పేవాళ్ళు. వినాయకుడు ఉంటే ఇంతకుముందు నేను శుక్లాంబర ధరం విష్ణు అని చదివినాం, అందరం కూడా అదే చదువుతాం. అది కాకపోతే అగజానన పద్మాకరం చదువుతాం.
అది కూడా కాకపోతే తొండం ఉన్నాయి కదా అంత ముందు చదువుతాం, మొత్తం వచ్చినా సగం వచ్చినా మంచిదే కానీ అంతే చదువుతాం. అంతకన్నా ఎక్కువ మనకు వినాయకుని గురించి వేరే అని రావు. అంటే సాధారణమైన విషయాలు చెప్తున్న పండితుల విషయాలు పక్కన పెట్టి, కానీ వీరు వినాయకుడిని గురించి రాసినారు. వినాయకుడిని గురించి రాసిన దాంట్లో నాకు సంస్కృతం రాదు అని ఈ కాగితాలను బట్టి మీకు అర్థమవుతుంది. నేను సాధారణంగా ఎక్కడన్నా ప్రసంగాలు చేసినప్పుడు నా దగ్గర చేతిలో చిట్టి కాగితం ఏది ఉండదు. ఇప్పుడు కాగితాలు ఉన్నాయి అని అంటేనే నాకు రాదని మీకు అర్థమైపోతుంది. ఇందులో వినాయకుని స్తోత్రంలో ఒక కొత్త మాట అంటారు. వినాయక నామ విభాసురధామ, వినాయక నామ విభాసురధామ, మరీచి బధీరితి భాస్కరధామ, వినీల వినీల తనూరుచి చారు వినందతు చేతసి మోహన కారు. ఈ పదాలు ఎట్లా ఉంటాయి చూడండి. అందుకని సంస్కృతంలో ఇవి చదివితే వీటి రుచి దొరికిన తర్వాత వదలరాదు. అందులో విజయసారథి గారి రచనలో ఎక్కడైనా ఇట్లాంటి ఒక ఆకర్షణ ఉంటుంది. మీకు విజయసారథి గారి ఏ శ్లోకం తీసుకున్నా కానీ అందులో ఈ పద సంయోజనానికి సంబంధించినటువంటి ఒక గొప్ప ఆకర్షణ ఉంటుంది. చాలా అందంగా ఆకర్షణీయంగా రాస్తారు. అందుకని ఏమంటారంటే అవే అలవాటు కానివ్వండి అంటారు. అలవాటు కావడానికి తగిన ఆకర్షణ కూడా ఇందులో పెడతారు. ఇప్పుడు వినీల వినీల తను రుచి చారు వినందతు చేతసి మోహన కారు. చాలా మామూలుగా అంటే ఈ రూపాన్ని గురించి చెప్పినారు, ఆనందాన్ని ఇచ్చేవారు అని చెప్పినారు. వికస్వర సంవిదుదార మరాళ విరుద్ధ వివాద విలాసి కరాల మహోందురు వాహన శంభుకుమార ప్రసీద విషన్న విషాద నికార. మీకంతా ఏం అర్థం కాకపోయింది. చివరికున్న 3 మాటలు చెప్తాను నేను. విషన్న విషాద నికార. విషన్నము అంటే వివర్ణం కావటం, మనం తెల్లమొహాలు వేయటం. విషాదము అంటే మనం బాధ దుఃఖం. అది నికార తొలగించేవాడు. మనం విఘ్నం అనే చెప్తాము, ఆయన విఘ్నాన్ని తొలగించేవాడు అనే చెప్పే మాటను అంటే ఎంత అందంగా అన్నారు. ఇట్లా విషన్న విషాద నికార ప్రసీద, అది తొలగించేటువంటి నీవు నన్ను ఆశీర్వదించు అనే అర్థంలో రాసినారు. అట్లా దేవతల స్థుతులు అన్నింటిలో కూడా కొత్త కొత్త విషయాలు చెప్తారు. స్మరామి లక్ష్మీ స్తోత్రం నేను అక్కడొకటి ఇక్కడొకటి చెప్తాను. మనం ఆలస్యంగా కూడా మొదలైంది కనుక లక్ష్మీ స్తోత్రంలో లసతు లసతు లీలా లాలిత వేషలోక నిగమ వినుత భూమా లోకనాథస్య భామ స్మరామి హేమవర్షిణి సమాశ్రితాధివారిణి చరాచరాను తోషిని సువర్ణ పదం వాసిని. సువర్ణ పదం వాసిని అంటే మంచి వర్ణములో నివసిస్తున్నదానా అని ఒక అర్థం. సువర్ణము అనే పదం ఉంది. సువర్ణము అనే పదము, ఈ సువర్ణము అంటే ఒకటి బంగారం మామూలుగా వాడుతుంది. వర్ణము అనే మాటకు రంగు కాకుండా అక్షరము అనే అర్థం కూడా ఉంటుంది. వర్ణమాల అంటాం మనం. సువర్ణము అంటే మంచి అక్షరము అని, అంటే శుభకరమైనటువంటి అక్షరాలలో నివసించేదానా అని అర్థం. అంటే ఓంకారంలోనో శ్రీకారంలోనో ఉండేదానివి అనే అర్థంలో ఈ సువర్ణ పదం అన్నారు. ఇది కూడా శారద పద కింకిణి అని అన్నారు. శారద సరస్వతీదేవి యొక్క పదముల కింకిణి అంటే, కింకిణి అంటే కాలి మువ్వల సవడి, కాలి మువ్వలు. సరస్వతీదేవి యొక్క కాలి మువ్వలు అని అర్థం. మువ్వల సవడి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ పదం అనేటువంటి మాటకు ఒకటి పాదము, అడుగు. నీ పదములే చాలును దేవా అని అన్నారు. పదములు అంటే పాదాలు. పదము అనే మాటకు వర్డ్, మనం ఇంగ్లీష్లో వర్డ్ అంటాం, పదం, భాషలో పదం అంటాం. ఈ పద కింకిణి అని అంటే ఇందులో ప్రయోగించినటువంటి పదాల నుంచి వచ్చేటువంటి ధ్వనులు గ్రహించండి అని ఒక అర్థము. సరస్వతి పాదాల నుంచి వచ్చే ధ్వని ఇది అని ఇంకొక అర్థం. అందుకని శారద పద కింకిణి అని రాసినారు. ఇందులో సరస్వతి స్తోత్రం కూడా ఉంది, శ్రీపద కింకిణి అని కూడా ఉంది. ఈ పదముల నుంచి వచ్చే ధ్వని 2 రకాల ధ్వనులు ఉంటాయి. ధ్వనులు 2 రకాలు ఉంటాయి సాహిత్యంలో. ఒకటేమో మనకు వినపడే ధ్వని, ఇంకొకటి మనకు వినపడే ధ్వని కాదు, మాట్లాడినప్పుడు వచ్చే అర్థంకు సంబంధించిన ధ్వని. అంటే ఒకటి మాట్లాడితే ఇంకో అర్థం వస్తుంది. సినిమాకు వస్తావా? నేను రాను. నువ్వు నాతో ఎందుకు వస్తావు అంటే అది సరిగ్గానే అర్థమైంది. అవతల ఏమంటారు వెంటనే,
అంటే నేను వేరే వాళ్ళతో పోతున్నానా అని అంటాను. నేను అన్ననా? నేను అనలే. నాతో ఎందుకు వస్తావన్నా కానీ వేరే వాళ్ళతో పోతావని అనలేదు కదా. కానీ ఆ అర్థము తనకి ఎట్లా వచ్చిందా ధ్వనించింది. అన్నది ఈ మాట ధ్వని అది. అందుకని ధ్వని అర్థానికి సంబంధించినది, శబ్దానికి సంబంధించినది. విజయసారథి గారి శ్లోకాలలో శబ్దాలు వినే ఒక ధ్వని అందంగా ఉంటుంది, లోపలికి చూస్తే అర్థాల నుంచి వచ్చేటువంటి ధ్వనులు వేరే విధంగా ఉంటాయి. అందుకని దేవతాస్థుతులలో దేవతలకు సంబంధించినటువంటి తాత్వికమైనటువంటి ప్రాతిపదికలు, మూలాలు కూడా అందులో ఉండే విధంగా రాసినారు. పార్వతి అది ఇందులో సువర్ణం అనే దానికి ఇంకొక మాట చెప్తాను నేను. సువర్ణంలో నివసించేదాన్ని, సువర్ణంలో నివసించేదాని అని ఎందుకన్నారు వీరు అని అంటే, ఆదిశంకరుడు కనకధారా స్తోత్రం అని ఒకటి రాసినారు. చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం అది. బంగారు వర్షం కురిపించినారు అని. ఒక ఆమె బాగా బీదరాలు అయితే ఆమెను చూసి ఆదిశంకరులు అక్కడ నిలబడి కనకధారా స్తోత్రం లక్ష్మీదేవిని గురించి చదివితే బంగారు కాసులు కురిపించింది అన్నారు. లక్ష్మీదేవి ఎవరు అంటే కనకధార కురిపించేది కనుక సువర్ణ పదం అని వాడినారు. ఇది ఎందుకు నేను ఆ విషయం జ్ఞాపకం తెచ్చినానంటే, విజయసారథి గారు ఆ 11 ఏళ్ళలో 12 ఏళ్ళలో 13 ఏళ్ళలో కవిత్వం రాసే కాలం నాటికి ఆయన ఆదిశంకరుల సాహిత్యాన్ని చదువుకున్నారు, కాళిదాసాదుల సాహిత్యాన్ని చదువుకున్నారు. చిన్నప్పుడు తాతగారి దగ్గర కుంతకుని వక్రోక్తి చదువుకున్నారు అని రాసినారు. వక్రోక్తి అనేది ఇంతకుముందు నేను చెప్పినటువంటి కొన్ని వంకరగా మాట్లాడటం, చక్కగా మాట్లాడటం కాకుండా వంకరగా మాట్లాడటం. వంకరగా మాట్లాడితే నువ్వు ఎందుకు చేయాలని ఉంటే నన్ను చూటిగాని కానీ ఇట్లా ఎందుకు అంటున్నామని మనం మామూలుగా మాట్లాడుతాం. దాన్ని వంకరగా మాట్లాడటం అంటారు. అది కవిత్వంలో సాహిత్యంలో దాన్ని వక్రోక్తి అంటారు. విజయసారథి గారికి అది బాగా నచ్చిన విషయం. కవిత్వంలో ఇట్లా వక్రోక్తి ఉంటే బాగుంటుంది అని అది చాలా అనుకొని అట్లాంటి వక్రోక్తులు ప్రయోగించి సంస్కృతంలో ఒక నవల రాసినాడు. అది అచ్చగాలే అయిందా? మనోరమ అని ఒక నవల ఉందో లేదో దొరకలేదు. నవల సంస్కృతంలో నవల రాసినారు. నవల రాయడానికి 2 కారణాలు. ఒకటి వక్రోక్తి, రెండవది బాణుడు కాదంబరి రాసినాడు. మనం తెలుగులో చాలామందికి వచనం రాస్తే అది కవిత్వం కింద లెక్క పెట్టం, కానీ సంస్కృతంలో వచనం కూడా కవిత్వమే. బాణుడు కాదంబరి అనే పుస్తకం రాసినాడు. అందులో శ్లోకాలు లేవు, మొత్తం ప్రోజే అది. కానీ బాణోచ్చిష్టం జగత్సర్వం అన్నారు. బాణుడు ఎంగిలి చేయని విషయం లేదు ప్రపంచంలో, అంటే ఆయన చెప్పని విషయం లేదు అందులో. అది అంత గొప్పగా రాసినాడు కనుక బాణుడిని గొప్ప కవి అన్నారు. కవిత్వం అది అది పుస్తకం కథనే, నవలని, కానీ కవి అన్నారు. ఈ 2 విషయాలు దృష్టిలో పెట్టుకొని వారు మనోరమ రాసినారు. ఆ కాదంబరి కూడా తను నాకు బాగా నచ్చింది అని చెప్పుకున్నారు. అంటే నిజంగా కూడా మనం కాదంబరి కానీ శాకుంతలం కానీ ఇట్లాంటి ఒక 2-3 పుస్తకాలు బాగా చదివితే సంస్కృతంలో మంచి పాండిత్యం వస్తుంది. కానీ ఒక రహస్యం ఏమిటంటే ఈ 2-3 పుస్తకాలు బాగా చదవడానికి జీవితం అంతా అయిపోతుంది. అట్లా చాలా లోతైన విషయాలు ఉంటాయి. ఇట్లా ఒక లక్ష్మీదేవి స్తోత్రంలో ఆ కనకధారా స్తోత్రం యొక్క స్ఫురణ వచ్చేటట్టుగా చేసినారు. ఇంకొక మాట అన్నారు, కృపా వినా తృణాయ మన్యతే, అంటే నీ దయ లేకపోతే తృణము గడ్డి పరక కూడా కదిలించడానికి వీల్లేదు. ఇది కూడా ఆదిశంకరాచార్యుడు సౌందర్య లహరిలో ఒక శ్లోకం రాసినారు. శివశక్త్యా యుక్త్యో యది భవతి చేతస, శివుడు ఎప్పుడైతే ఆ శక్తితో కూడుకొని ఉంటాడో, అమ్మవారితో కూడుకొని ఉంటాడో అప్పుడే కానీ, లేదా యది భవతి చేతస, ఆమెతో ఉన్నప్పుడు శివశక్త్యా యుక్త్యో యది భవతి చేతస, ఎప్పుడైతే శక్తితో కూడుకొని ఉంటాడో అప్పుడే ఆయనకు చైతన్యం, కదలిక, శక్తి ఉంటుంది. లేకపోతే ఆయన కూడా గడ్డిపరక కూడా కదిలించలేడు అని ఆదిశంకరులు రాసినారు. సరిగ్గా అది ఇక్కడ స్ఫురించేటట్టు లక్ష్మీదేవికి రాసినారు. ఈ స్తోత్రాల విషయంలో లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి ముగ్గురిని రాసినారు. విష్ణువు, శివుడు, మహాదేవ శంభో అని రాసినారు. ఈ వీళ్ళని కూడా రాసినారు. అంటే నిజానికి ఈ సంస్థానం పెట్టిన తర్వాత చాలా సందర్భాల్లో చర్చలు మాట్లాడినప్పుడు, మేము మాకున్న అనుమానాలతోటి మాట్లాడినప్పుడు వారు చెప్పేవారు ఈ సిద్ధాంతాలు తనకు బాగా వారికి నచ్చేవి కాదు. అది శైవము, వైష్ణవము ఇట్లాంటివి బాగా నచ్చిన విషయాలు కావు. అందుకనే ఏం చేసినారంటే ఇవన్నీ ప్రధానమైనవి కాదు, మధ్యలో వచ్చినవి. ఈ మధ్యలో రాకముందు ఉన్నది ఏమిటి అంటే వేదమే.
అందుకని వేదంలో చెప్పిందే గొప్పది కనుక వైదిక సంస్థానం అని పెట్టినారు, దీనికి సర్వవైదిక సంస్థానం అని పెట్టినారు. వైష్ణవ సంస్థానం అని పెట్టలేదు, సాహిత్య సంస్థానం అని పెట్టలేదు, శైవ సంస్థానం అని పెట్టలేదు, వైదికం అని పెట్టినారు. ఎందుకంటే వేదమే ప్రమాణం. ఆ ప్రమాణమైనటువంటిది వేదం కనుక సర్వ వైదికం అని చెప్పినారు. కాబట్టి శివకేశవులకు భేదం చూడటం కానీ, లక్ష్మీ పార్వతీ సరస్వతులకు భేదం చూడటం కానీ వారి రచనలలో ఎక్కడ లేవు, వారి భావనలో కూడా లేదు. అందుకని ఇవి అంతా ఒక్కటే అనే అర్థంలో వారు చాలా శ్లోకాలు రాసినారు. సరస్వతి శ్లోకం రాసిన, లక్ష్మీ శ్లోకం రాసిన, లేకపోతే పార్వతిని గురించి రాసిన, అందులో మళ్ళీ ముగ్గురు వస్తారు. అంటే ఒక్క శ్లోకంలోనే ఒక్కొక్కసారి ముగ్గురు వస్తారు. ఒక గేయం వంటిది ఒకటి రాసినారు శ్లోకంలో. ఇదే శ్రీపద లక్ష్మి అని ఒక ఖండిక ఉన్నది. 20 ఖండికలు ఉన్నాయన్నాను కదా. 20 ఖండికలలో 2 జాతికి సంబంధించినవి ఉన్నాయి, ఒక 3-4 భాషకు సంబంధించి సంస్కృత భాషకు సంబంధించినవి ఉన్నాయి, 12-13 దేవతలకు సంబంధించినవి ఉన్నాయి. అంటే ఆయన 11 సంవత్సరాల వయసులో దేవతాస్తుతి చేసినాడు. ఆ కాలం అటువంటిది. ఆ సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగినాడు కాబట్టి దేవతాస్తుతి చేయడం. అంటే తర్వాత కాలంలో కూడా వాళ్ళు దేవతాస్తుతులు రాసినారు. కానీ విశేషం ఏమిటంటే దేవతాస్తుతులు ఇదివరకు ఉన్న వాటికి విజయసారథి గారు రాసినటువంటి దేవతాస్తుతులకు ఉన్న భేదం ఏంటిది అని ఎవరన్నా పరిశోధన చెయ్యాలి. ఎందుకు చేయాలంటున్నా అంటే నేను చూసిన ఈ 3-4కే నాకు ఎన్నో భేదాలు కనిపించినాయి. అంటే భావంలో, మౌలికమైనటువంటి విషయాలలో, సిద్ధాంతాలలో, తాత్విక చింతనలో భేదాలు కనిపించినాయి. అంటే కొత్తదనాలు కనిపించినాయి. ఇవన్నీ చెప్తే తప్ప, లేకపోతే దేవతాస్తుతి అందరు రాసినట్టు మీరు రాసినారు, భాష వచ్చింది అన్నట్టు రాయలేదు. తప్పనిసరిగా అందులో ఒక కొత్తదైనటువంటి తాత్విక ప్రతిపాదన కూడా పెట్టి రాసినారు. ఇది ఒక గేయ లాంటిది రాసినారు. జయ జయ నీలేందిరనయనే, జయ జయ నీలేందిరనయనే, జయ జయ సంస్కృతి జలనిధి తారిణి, జయ జయ శుద్ధ జ్ఞాన వికాసిని, జయ జయ మంగళకారిణి మాత. ఇది అమ్మవారిని గురించి రాసినారు. ఎవరిని రాసినారు ఇందులో? జయ జయ నీలేందిరనయనే, నీల కలువల వంటి, నీలి కలువల వంటి కన్నులు కలదానా అని ఒక మాట అన్నారు. శుద్ధ జ్ఞాన వికాసిని అని అన్నారు. జ్ఞాన వికాసిని అనేది రూపం కాదు. ఇప్పుడు కన్నులు రూపం, పోలిక. జ్ఞానం అనేది రూపం కాదు, జ్ఞాన వికాసిని. మూడవది జయ జయ మంగళకారిణి అన్నారు. మంగళకారిణి అనేది ఇక్కడ శుభం చేసేటువంటిది. పైన ఒకటి రూపము, మధ్యలో ఒకటి జ్ఞానము, తర్వాత ఒకటి శుభంకరమైనది. ఈ 3 పాదాలు ముగ్గురు అమ్మవార్లకు ప్రతీకలు. ఆ నీల ఎందుకంటే లక్ష్మీదేవికి పద్మాక్షిం, పద్మసుందరీం, పద్మోద్భవాం అని పద్మానికి సంబంధించినటువంటి లక్ష్మీ అష్టోత్తరంలో ఉంటాయి. పద్మానికి లక్ష్మీదేవికి చాలా సంబంధం ఉంది. అన్నీ పద్మాసనే సంస్థితం అన్నీ ఉంటాయి. అందుకని ఈ పద్మంతో పోల్చినటువంటిదేమో లక్ష్మీదేవి అవుతుంది, జ్ఞాన వికాసిని అన్నదేమో సరస్వతీదేవి అవుతుంది, మంగళకారిణి అన్నదేమో గౌరీ అవుతుంది. మంగళ గౌరీ అని పిలుస్తాం మనం, మంగళం అని చెప్పడానికి. అట్లా లక్ష్మీ, సరస్వతి, పార్వతి ముగ్గురిని ఒకే శ్లోకంలో అమ్మవారి పేరు మీద పెట్టినారు. ఇట్లా చాలా చోట్ల చాలా కొత్త కొత్త ప్రయోగాలు చేసినారు. నవనవ భావోన్మేష విభాసుర మధురోదార వికస్వర గీతం, వాచం మోచా మాధురి మాధురి కరణ చాతురి కుశలం దేహి. ఇవి చదువుతూ ఉంటే చాలామందికి అర్థము కొంత కొంత తెలుస్తుంటుంది, తెలియకపోయినా చదవాలని అనిపిస్తూ ఉంటుంది. ఇవి ఎవరన్నా బాగా పైకి చదివితే వినాలని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు లేదు. కానీ పాత కాలంలో ఇళ్లల్లో సాధారణంగా వైష్ణవుల ఇళ్లల్లో, బ్రాహ్మణుల ఇళ్లల్లో, కొందరు చదువుకున్న వాళ్ళ ఇళ్లల్లో పొద్దున్న లేచి పనులు చేసుకునేటప్పుడు, ఇల్లు ఉడ్చుకోవటం దగ్గర నుంచి ఇట్లాంటి పనులు చేసేటప్పుడు ఆడవాళ్ళు ఈ కీర్తనలు, పాటలు, స్తోత్రాలు, శ్లోకాలు, సహస్రనామాలు ఇవన్నీ చదువుకుంటూ పనిచేసేవారు. మా వేములవాడ హరిప్రసాద్ చెప్తుండేవాడు. ఆయన ముకుందమాలను తెలుగులోకి అనువాదం చేసినాడు. ఎందుకు చేసినారా ఇదంటే, నాకు ముకుందమాల చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. మా అమ్మ నేను చిన్నప్పుడు మంచం నుంచి లేచేటప్పటి నుంచి మొదలు పెడితే ముకుందమాల చదువుకుంటూ అన్ని పనులు చేసేది. విని 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 అది నాకు నోటికి వచ్చింది. తర్వాత నాకు అది బాగా నచ్చింది అన్నాడు. ఆయన బ్రాహ్మడు. ముకుందమాల వైష్ణవ స్తోత్రం అంటే ఇది ఇంట్లో చదువుకునేటువంటి ఒక ఆచారం ఉన్నది అక్కడ. వీరికి కూడా, వీరి అమ్మమ్మ విజయసారథి గారి అమ్మమ్మ కూడా మంగళహారతులు, పాటలు ఇవన్నీ పాడుతూ ఉంటే విని విని చాలా నేర్చుకున్నారు.
ఆ మంగళహారతులు పాటలు నేర్చుకోవటం వల్ల సంగీతానికి సంబంధించినటువంటి లయలు గమకాలు తెలిసినాయి. ఆ గమకాలు మనసులో పెట్టుకొని రాసకేళి వంటి సంగీత రూపకాలు రాసినారు. అది ఇక్కడ కూడా ప్రదర్శన కూడా చేసినారు ఒకసారి. చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన. రాసకేళి మంచి సంగీతంతో కూడుకున్నటువంటి జయదేవుని అష్టపదుల కంటే కూడా చాలా బాగా అది చూస్తూ ఉంటే మనం అందరం అసలు మనం మర్చిపోదాం. అసలు రసలోకం అంటే ఎట్లుంటుంది, రాసకేళి అంటే ఎట్లుంటుంది అనేది అది చూస్తున్నంతసేపు అందరం తన్మయమైపోయి చూసిన వాళ్ళం. అంత నడకలు, గమకాలు, సంగీతము, లయలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే చిన్నప్పటి నుంచి వచ్చినాయి. అమ్మమ్మ పాడిన మంగళారతుల దగ్గర నుంచి, కీర్తనల దగ్గర నుంచి వచ్చినాయి. తాతనేమో తర్కమీమాంసం నేర్పిస్తే అమ్మమ్మనేమో ఇవి నేర్పించినాడు. వాళ్ళిద్దరే పోటీ పడే వాళ్ళ మనమడు శాస్త్రజ్ఞుడు కావాలని తాతకు, కాదు మనమడు మంచి సంగీతవేత్త కావాలని అమ్మమ్మకు ఉండేది. అని రెండు కలుసుకొని విజయసాయి గారు రచనలు చేసినారు. ఇట్లా ఏ శ్లోకం తీసుకున్నా, ఏ దేవతా స్తోత్రం తీసుకున్నా అట్లే ఉంటుంది. ఓంకారాహ్వయ పంజరకీయం ఆగమ కానన కేళి మయూరీం ఉపనిషదు ఉపవన పరభృత వనితాం బ్రహ్మమయీ తాం అనుదినం ఈడే. కొన్ని ఒక సరస్వతి స్తోత్రం రాసి ఏమన్నారంటే, ఈ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు చదువుతారో వాళ్లకు బాగా జ్ఞానం ఆ దేవత ప్రసాదిస్తుంది అని రాసినారు. అంటే సాధారణంగా అన్ని సహస్రనామాలు అవి చదివిన తర్వాత వాటికి ఫలితం రాస్తారు. ఆ ఫలితంలో వీరికి ఇష్టసిద్ధి కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది, జయం కలుగుతుంది, సంతానం కలుగుతుంది, ఇట్లా ఏది ఉంటే అది కలుగుతుంది అని రాస్తుంటారు. వీరు కూడా రాసినారు. కానీ రాస్తూ ఏమన్నారంటే, ఇందులో రహస్యంగా ఒక మంత్రం నిక్షేపించబడింది కనుక ఇది చదివితే మీకు ఫలితం కలుగుతుంది అనే మాట కూడా రాసినారు. అంటే స్తుతిలాగానే ఉంటుంది అది, కానీ అందులో రహస్యంగా ఒక మంత్రాన్ని వారు అందులో నిక్షిప్తం చేసినారు. అందుకని మనకు తెలియకుండా మనం స్తోత్రంలాగానే చదువుతాము, లోపల అది మంత్రంలాగా పనిచేస్తూ ఉంటుంది. అది ఇందులో కూడా ఉన్నది. ఇక్కడ ఒక దగ్గర రాసినారు. అట్లా దేవతలకు సంబంధించినవి, మంత్రశాస్త్రాలకు సంబంధించినవి, దేవతలలో ఈ తాత్వికమైన మూలాలు, అసలు దేవతలకు మూలాలు ఏమిటి అనేది కూడా వేదాలు చదివిన వాళ్ళకే తెలుస్తుంది. వేదాలతో పాటు ఈ బీజాక్షరాలు, తర్వాత అధిదేవతలు, వాటికి ఉండేటువంటి శక్తులు, వాటికి ఉండేటువంటి రూపాలు, సగుణాలు, నిర్గుణాలు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వీటన్నింటి రహస్యాలు తెలిసిన వారు విజయసాయి గారు. అందుకనే వేదములు ఏ మంత్రం ఎప్పుడు చదవాలి చాలాసార్లు చూసినాం మేము. ఇక్కడ యజ్ఞం చేస్తున్నప్పుడు పండితులు వేద మంత్రాలు చదువుతున్నప్పుడు వచ్చి అడిగేవారు, అయ్యగారు ఏం చదవమంటారంటే పలాని దగ్గర నుంచి పలాని దగ్గరికి చదవండి అని చెప్పేవారు. అంటే అన్ని వేద మంత్రాలు ఏ వేదంలో ఏ మంత్రములో ఏమున్నది, ఏ యజ్ఞానికి ఏది ఎక్కడి నుంచి చదవాలి అని తెలిసినవారు. అంటే అట్లాంటి ఆ లోతైన, అందుకనే ఋషి వంటి వారు అని ఒక మాట అన్నా. ఇంకొక విషయం ఇక్కడ ఇందాక కొన్ని స్తోత్రాలు మంత్రాల వంటివి అని మనం చెప్పుకున్నాం. అసలు ఈ మంత్రాలు ఎవరు రాస్తారు అంటే విజయసాయి గారు రాసినారు ఎలా అని. అంతకుముందు ఎవరు రాస్తారు? ఇప్పుడు మనం కొన్ని శ్లోకాలు చదువుకుంటున్నాం, దేవతాస్తుతులు చదువుకుంటున్నాం, లక్ష్మీ క్షీర సముద్రరాజు తనే ఒక శ్లోకం చదువుతున్నాం. అది ఎవరు రాసినారు? ఇంకా కొన్ని స్తోత్రాలు ఉన్నాయి, అవి ఎవరు రాసినారు? కొన్నింటికేమో వ్యాస ప్రోక్తమో వాల్మీకి ప్రోక్తం అని చెప్పబడి ఉంటుంది, కొన్నింటికి ఎక్కడ ఉండదు. అవి ఎవరు రాసినారు? అసలు బీజాక్షరాలు ఉండేటువంటి మంత్రాలు ఎవరు రాసినారు అంటే ఋషులు రాసినారు పూర్వం. అందుకనే వాళ్ళని మంత్రద్రష్టలు అంటారు. ఋషులు ఎవరు అంటే మంత్రద్రష్టలు. అందుకనే వ్యాస వాల్మీకులు మంత్రద్రష్టలైన కవులు. కాళిదాసు నుంచి యుక్తం దాకా ఉన్న వాళ్ళందరూ లౌకిక కవులే. అందుకనే కాళిదాసు చెప్పుకున్నాడు, వాళ్ళ ముందర నేను ఎంత మరుగుజు వంటి వాడిని అని చెప్పుకున్నాడు. ఆ మంత్రద్రష్టగా ఉండేటువంటి స్తోత్రం రాసేటువంటి శక్తి ఋషులకే ఉంటుంది. విజయసాయి గారు కూడా ఋషి వంటి వారు కనుక అట్లాంటి స్తుతులు, అట్లాంటి మంత్రశాస్త్రంతో కూడినటువంటి శ్లోకాలు రాయగలిగినారు. అట్లే భావకవులు, అభ్యుదయ కవులు, వీటికి సంబంధించినటువంటివి కూడా రాసినారు. ఒక ఈ కేళికి సంబంధించినటువంటిది ఒకటి వినిపిస్తాను. గోపిక బాలిక మల్లిక వల్లిక మాలిక వేల్లత మధ్య భూమిరుహే
రాధికాహ్లాదనే దేవకీ నందనే ఖేలతాన్ మానసం. ఈ ఖేలతాన్ మానసం అనేటువంటి ఖేలతాన్ మానసం మామకీ మావకీనం సదా అనే ఈ ఎత్తుగడను పెట్టుకొని కొన్ని చరణాల దాకా ఇది నడుస్తూ ఉంటుంది. దేవతా సప్తమే పల్లవి విభ్రమే ధర్మ కర్మాశ్రయే సర్వపుణ్యాగమే యాతన భంజనే దేవకీ నందనే ఖేలతాన్ మానసం మావకీనం సదా. ఇట్లాంటి పంక్తులు నడుస్తూ ఉంటాయి. ఇది గేయం. ఈ గేయంలో ఈ గేయం ఎందుకు రాసినారు అనే దానికి అంటే కొంతమంది దీని మీద చర్చలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వారి స్వర్ణోత్సవ సంచికలో దీని మీద ఒక ఇద్దరు రాసినారు. మాధురాజు గారు కూడా కొంత రాసినారు. నేను అవి కూడా కొంత తిరిగేసినాను. నేను ముందే చెప్పుకున్నాను కదా నాకు రాదని, అందుకని ఎవరెవరు ఏం రాసినారో కూడా కొంత చూసినాను. ఇందులో ఇది అయితే వాళ్ళు చెప్పలేదు, కానీ నాకు ఒక తోచింది ఏమిటంటే ఇట్లాంటి గేయాలు రాయడానికి ఇంతకుముందు వారి అమ్మమ్మ చెప్పిన విషయాలు కాక తెలుగులో గేయ కవిత్వం బాగా ప్రచారం జరుగుతున్న రోజులవి. 50లలో గేయ కవిత్వానికి క్రమంగా ప్రచారం వస్తున్నది తెలుగులో. తర్వాత జాతీయవాద కవిత్వానికి కూడా జాతీయవాద కవిత్వంలో కూడా గేయాల నడకలు బాగా వస్తున్నాయి, సమాజంలో బాగా ప్రచారం కావాలి. అట్లా సంస్కృతంలో ఆ గేయాల నడకలను పెడితే జనం కూడా ఆకర్షితులవుతారు అని. అంటే వారికి సంస్కృత భాష ఎట్లన్నా చేసి జనంలోకి రావాలి, సంస్కృత భాష ఉండాలి అని. ఆ సంస్కృత భాషకు సంబంధించినటువంటివి ఒక 3-4 శీర్షికలు రాసినారు. సంస్కృతము ఏమిటి, సంస్కృతం ఎందుకు ఉండాలి అనేటువంటి శీర్షికలు కూడా రాసినారు. ఎప్పుడు ఆపేయమంటే అప్పుడు ఆపేస్తాను, ఆలస్యమైందని అంటే. సంబంధించింది ఇంకొక అది వినిపిస్తాను నేను. గేయాలలో త్రిస్రగతి, చతురస్రగతి, మిశ్రగతి, ఖండగతి అని ఉంటాయి. రామ రమణ రమతి రమణ శరణ శరణ మూలకరణ అరుణ కమల చరణ పుణ్య చరణ నిఖిల దురిత శమన శమదమాది సకల సుగుణ జన్మ భవన విశ్వభవన బులుసుకొండ రామచంద్ర పాహి సద్గుణైక కేంద్ర. ఇది బులుసుకొండ రామచంద్ర శతకంలాగా ఒక 10-11 శ్లోకాలు ఉన్నాయి అందులో మధ్యలో. తర్వాత దానికి శతకం రావచ్చు కానీ ఉన్నాయి. అయితే ఈ పాటలు చూసినారా మీరు? రామ రమణ రమతి రమణ కొంతమందికి తెలిసిన వారికి తెలుస్తుంది. అన్ని 3 మాత్రల గణాలు. రామ రమణ 3 మాత్రలే ఉంటాయి. మొత్తం గేయం అంతా 3 మాత్రలతోటే నడుస్తుంది. దీన్ని త్రిస్రగతి అని పిలుస్తారు. ఈ త్రిస్రగతిలో రాయటం అనేది తెలుగులో గేయ కవిత్వంలో కూడా నారాయణ రెడ్డి గారు, కృష్ణశాస్త్రి గారు, బాపిరెడ్డి గారు, అప్పుడు దాశరథి ఇట్లాంటి వాళ్ళందరూ రాసినారు. అది తెలుగులో కూడా తెచ్చిపెట్టినారు. అంటే ఇది అర్థం కోసం పెద్ద ఆరాట పడకుండా చదువుకుంటే కూడా ఆనందంగా ఉంటుంది అని అట్లాంటివి చాలా ప్రయత్నాలు చేసినారు. అయితే సరస్వతి ఇంతకుముందు శారదా శారదా స్వామిని భామిని బ్రహ్మణో మన్మనో మందిరే నందతాం. ఇది సరస్వతి. శారదా శారదా స్వామిని భామిని బ్రహ్మణో మన్మనో మందిరే నందతాం. మంజుషింజికాస్వనేన మత్తకోకిలాస్వరేణ మంజుషింజికాస్వనేన మత్తకోకిలాస్వరేణ నర్తనేన భారతీ విరాజత హృదంతరే. విపంచికా కనత్కల స్వర ప్రముగ్ధ చిత్కళా వచోమయీ జగన్మయీ పునాతు మామనారతం. ఈ సరస్వతి స్తోత్రం. ఈ గేయాల నడకలు ఎట్లా ఉన్నాయి చూడండి. ఇది సరస్వతి స్తోత్రాలు బహుశా ఇట్లాంటి స్తోత్రాలు లేవు. ఎవరన్నా అంటే లేవని నేను అనటం తప్పనుకోండి, నాకు అన్నీ తెలుసా తెలియదు, కానీ బాగా ప్రాచుర్యంలో లేవు. బాగా ప్రాచుర్యంలో ఉన్న సరస్వతి స్తోత్రాలు యాకుందేందు తుషారహార ధవళ, ఇందాక చదివిన శుక్లాం బ్రహ్మ విచార సారథం, ఇట్లాంటి కొన్ని శ్లోకాలు ఉన్నాయని ఇట్లాంటివి లేవు. వీటిని కొత్తగా వీరు ప్రవేశపెట్టినారు. అందుకే అన్నాను నేను, కొన్ని కొత్త వాటిని ప్రవేశపెట్టేటువంటి సంస్కృత భాషకు సంబంధించినటువంటివి ఒక 3-4 ఖండికలు రాసినారు.
పఠంతు భో, పఠంతు భో అంటే చదవండియా, భో అంటే భో చదవండి అన్నట్టు. త్యజంతు భిన్న దేశ వేష వాగ్విలాస వాసన, త్యజంతు భిన్న దేశ వేష వాగ్విలాస వాసన, భజంతు సర్వబంధు విందు హిందూ ధర్మ దర్శనం, భజంతు సర్వబంధు విందు హిందూ ధర్మ దర్శనం, నయంతు దివ్య భారతీమయోదయం నిరామయం, లసంతు శాంతి సత్య సుందరోజ్వలాని హిందవః, యత్ర యత్ర సంస్కృతం విభాతి, యత్ర యత్ర సంస్కృతం విభాతి తత్ర సభ్యతే. ఎక్కడ సంస్కృతం ఉంటుందో అక్కడ సభ్యత ఉంటుంది అన్నాడు. అందుకని సంస్కృతం ఉన్న వాళ్ళ దగ్గరనే సభ్యత, సంస్కారము, సదాచారము ఇవన్నీ ఉంటాయి. యత్ర యత్ర సంస్కృతం విభాతి తత్ర సభ్యతే, తీక్షయాచకార హేతు సాధ్య సాహచర్యకం. కొంచెం తీక్షంగా సాహచర్యం చేస్తే సంస్కృతం వస్తుంది. భారతీయ సమైక్య ఘటనామూలకందం సంస్కృతం, భారతీయ సమైక్య ఘటనామూలకందం సంస్కృతం, త్యజ్యతే యది శైవ. భారతదేశానికి ఐకమత్యము సమైక్యంగా ఉండటానికి మూల ఆధారమైనటువంటి సంస్కృత భాష. త్యజ్యతే యది శైవ, ఒకవేళ దాన్ని మీరు వదిలినట్టయితే, త్యజించినట్టయితే, సంస్కృతి సంపద ఇవ క్షీయతే. సంస్కృతి సంపద అనేది మొత్తం క్షీణిస్తుంది. అందుకని సంస్కృతాన్ని వదలకూడదు, సంస్కృతాన్ని చదువుకోవాలి అని ఇంకా కొన్ని రాసినారు. నేను ఒకటో రెండో చూసినాను, ఎక్కడో దొరుకుతుంది కాగితాలలో. నాకు ఏవి కనపడితే అవి రాసుకుంటూ వచ్చినాను తప్ప క్రమం లేదు. భారతదేశాన్ని జాతికి సంబంధించిన జాతీయ భావన ఉన్నది, అభ్యుదయ భావన ఉన్నది, రెండు ఉన్నాయి. అభ్యుదయ భావన కూడా ఉన్నది, చెప్తా. గీయతామిహ భారతం, గీయతామిహ భారతం, గీయతామిహ భారతం. జయగీయమానం చేయటం వెలిగించడం, గీయతాం అంటే పాడటం. రెండు పదాలను ఒక అక్షరంతో అర్థాలు మార్చి చెప్పటం. గీయతామిహ భారతం, గీయతామిహ భారతం, నవ్య భావన నవరసాంచిత నవ్య జీవన మహితయం, మధుసుధారస మాధురీమయ రీతి మేధుర మంజు గీత్యా గీయతామిహ భారతం, గీయతామిహ భారతం. ఇదంతా పాటనే ఉంటుంది. విమల గంగా సింధు యమునా వివిధ సరిధ విపోకృతం, సారికాశుక కోకిలావళిం కాకరీకలగీతికం, గీయతామిహ భారతం, గీయతామిహ భారతం. ఇట్లా భారతాన్ని గురించి, దేశాన్ని గురించి రాసినటువంటి జాతీయ గీతాలు ఉన్నాయి. బాలభటులను గురించి రాసినారు. బాలభటులు అంటే స్కౌట్స్ అండ్ ఎన్సిసి లాంటి వాళ్ళు. బాలభట ధీమకుట భావనట జాగృత హై, హై అని లెఫ్ట్ రైట్ మార్చింగ్ ఎట్లా ఉంటుందో ఈ నడక అట్లా ఉంటుంది చూడండి. బాలభట ధీమకుట భావనట జాగృత హై, తులిత కుమార సుమసు కుమార మారా కా జాగృత హై, భారత సంస్కృతి సంస్కృత హృదయ భారతముద్ధరతానుదినం, భారత సంస్కృతి సంస్కృత హృదయ భారతముద్ధరతానుదినం, భారత జననీ చరణ సరోరుహ సేవాసక్త భరత సదా, బాలభట ధీమకుట భావనట జాగృత హై. బాలభటులని గురించి ఇవి పిల్లల కోసం రాసినారు. పిల్లలకు సందేశంగా ఉండటానికి అందులోనే కొన్ని మాటలు రాసినారు. మితవాక్య పాలనం, మితవేషధారణం, మితవాక్యపాలనం మితవేషధారణం, స్వీకృత్య శేముషి చాతుర్యమనాస్య. శేముషి బాగా స్వీకరించండి, బుద్ధిని బాగా స్వీకరించండి, కానీ వేషము భాష మితంగా ఉండాలి. జీవితం త్వనుశాసనాంచితం, జీవితం అనేది అనుశాసనంగా ఉండాలి, అంటే నియమం ప్రకారంగా ఉండాలి. ప్రవిధాయ సంస్కార సౌందర్యమారధయాత్మన, సంస్కారం అనే సౌందర్యం ఉండాలని. వేషము మాతతో ఉండే సౌందర్యం అందం కాదు, సంస్కారం అనేది ఒక సౌందర్యంగా ఉండాలి. దానికి మనకు ప్రత్యక్ష సాక్ష్యం మన గురువు గారే, విజయసాయి గారే. ఆయన ఎంత నిరాడంబరంగా ఉండేవారు,
అసలు ఎక్కడ వేషంలో కానీ ఎక్కడ కానీ ఆడంబరం లేదు. మనతో మాట్లాడినప్పుడు కూడా ఆడంబరం లేదు. ఇంకొక మాట ప్రభాకర్ రెడ్డి గారు కూడా వారి అనుభవంతో జ్ఞాపకం చేసినారు ఏమిటంటే నిస్వార్థం. ఎప్పుడు ఇది కావాలని తను కోరలేదు. ఏదైనా కావాలంటే దేవునికే ఇవ్వండి, సంస్థానానికే ఇవ్వండి అన్నారు తప్ప నాకు కావాలని, నాకు ఈ సుఖం కావాలి, ఈ భోగం కావాలి, నాకు ఇవి కావాలి అని ఎన్నడూ కోరలేదు. దేవస్థానానికి సంస్థానానికి కూడా ఎందుకు అంటే అది సమాజానికి. అందుకని సమాజం కోసమే అన్నారు తప్ప తన స్వార్థమేమి లేదు. నిరాడంబరత నిస్వార్థం అనేది ఉండాలని చెప్పడమే కాదు, ఆచరించిన వారు విజయసాయి గారు. చాలామంది నీతులు చెప్తాం కానీ మనం చెయ్యం. ఆచార్యుడు అనే మాటకు ఒక అర్థం ఏంటంటే తాను ఆచరించి తాను ఎవరికి చెప్తున్నారో వాళ్ళ చేత ఆచరింపజేసేవాడు ఆచార్యుడు. అట్లా ఆచార్య శబ్దానికి సరి అయినటువంటి సాక్ష్యం విజయసాయి గారు. దేశానికి జాతికి సంబంధించినవి, భాషకు సంబంధించినవి. ఇందాక ఓంకార పంజర శుకీం అని ఒకటి చదివినాను నేను. అది కూడా ప్రసిద్ధమైన ఒక శ్లోకం ఉంది. అది ఎవరు రాసినారు అది ఎవరికి తెలియదు. ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యానవన కేళీ కలకంఠీ ఆగమ విపిన మయూరి అని ఆ శ్లోకం ఉంది. ఓంకార ప్రతిపాద్యై వాగ్వాదిన్యై మహాస్త్రియే. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ముగ్గురు అమ్మవార్ల దేవాలయాలలో వాగ్వాదిని అని ఉంది. వసుధాదేవి, వాగ్వాదిని, మూడు వాతోనే ఉన్నాయి. వా ఎందుకు పెట్టినారు అనేది ఆ రహస్యం వారికే తెలుసు. మరి ఊరికే ఒకటి సరస్వతి, ఒకటి గౌరీ, ఒకటి లక్ష్మి అని పెట్టవచ్చు కదా, పెట్టలేదు. మూడు వాతో పెట్టినారు. వా అనే అక్షరంతో ఉంటే ఏమి ఫలితం ఉంటుంది అనేది అక్షర శాస్త్రంలో ఉన్నది. మన తెలుగు పండిత మిత్రులు అప్పకవ్యం చదివితే అందులో కూడా రాసినారు. ఒక ప్రారంభం వాతో అయితే ఏముంటుంది, మాతో అయితే ఏముంటుంది, రాతో అయితే ఏముంటుంది. వా అనేది జలాక్షరము, రా అనేది అగ్నికి సంబంధించిన అక్షరము. ఇట్లా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. అట్లా ఆ శక్తిని బట్టి ఆ పేర్లు పెట్టినారు. అందుకని వాగ్వాదిని సరస్వతి అనే ఉన్నది. ఈ వాగ్వాదిని సరస్వతికి సంబంధించినవే ఇక్కడ రాసినారు. హ్రీం ఓంకార ప్రతిపాద్యాయై వాగ్వాదిన్యై మహాస్త్రియే చతుర్ముఖ ముఖాంభోజ కలహస్యై నమో నమః. హ్రీంకారైక స్వరూపాయై సంవిధాం నిధయే నమః. ఋతంభరైక గమ్యాయై పరావాచే నమో నమః. అంటే ఇవి చదువుకుంటే ఉన్నాయి కానీ చెప్పుకోవడానికి చాలా విశేషమైన అంశాలు ఉన్నాయి. ఓంకార పంజర శుకీం అనేదిగా చెప్పుకున్నదే ఇక్కడ కూడా అన్నారు. అది చాలా ప్రసిద్ధమైన శ్లోకం. అదే ఎందుకు అన్నారు అంటే బహుశా విజయసాయి గారికి అది బాగా ఇష్టమైంది ఆ మాట చెప్పడం. ఆమె ఎక్కడ ఉంది అంటే పంజరంలో ఉంది. పంజరంలో ఉన్న చిలుక వలె ఉన్నది. పంజరంలో ఉన్న చిలుక వలె ఉన్నది. ఏ పంజరం అది? ఓంకారం అనే పంజరం. అంటే ఓంకారంలోనే ఉన్నది అమ్మవారు. ఓంకారం అనే పంజరంలో ఉన్న చిలుక వలె ఉండి ఉపనిషద్ ఉద్యాన కలకంఠీ, ఉపనిషత్తులు అనే ఉద్యానవనములో పాడే కోకిల వలె ఉన్నది. ఆగమ విపిన మయూరి, ఆగమములు అనే అడవిలో నాట్యం చేసే నెమలి వలె ఉన్నది. అంటే ఉపనిషత్తులలో అమ్మవారే ఉన్నది, ఆగమాలలో అమ్మవారే ఉన్నది, ఓంకారంలో అమ్మవారే ఉన్నది. ఒక దగ్గర మయూరి, ఒక దగ్గర కోకిల, ఒక దగ్గర చిలుక. ఇట్లా పోలికలు చెప్పడానికి కూడా కారణాలు ఉన్నాయి. కారణాలు ఏమిటి అంటే ఆ అమ్మవారు ఒక దగ్గర చిలుకలాగా, చిలుక పలుకుల్లాగా, ఒక దగ్గర కోకిలలాగా, ఇంకొక దగ్గర శక్తిలాగా ఉంటుంది. మళ్ళీ అది ముగ్గురమ్మల రూపాలకి నాట్యం చేసేదని చెప్పినాడు. ముగ్గురమ్మలు ఉంటాయి. సంగీతము, నాట్యము, అన్ని కళారూపాలు అమ్మవారిలో ఉన్నాయి. అవన్నీ ఉన్నాయని చెప్పడానికే ఈ పోలికలు పోల్చినాడు. ఇంకొక అంశం ఉన్నది ఇక్కడ. ఒక శ్లోకము ఓంకారం అని మొదలవుతుంది. రెండవ శ్లోకము హ్రీంకారైక స్వరూపాయై సంవిధాం నిధయే నమః అని ఉంది. ఇంకో శ్లోకము క్లీంకార విషయీభూత అని మొదలవుతుంది. ఈ ఓం, హ్రీం, క్లీం, ఐం ఈ అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రానికి సంబంధించిన మూల అక్షరాలు.
బీజాక్షరాలు. ఆ అక్షరాలతో శ్లోకాలు ప్రారంభించడం. మనం ఊరికే చదువుకుంటాం, మనకి మంత్రాలు అవి తెలియదు. కానీ మనకు తెలియకపోయినా వాటి ప్రభావం మనం చదువుకుంటే మనకు కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అంటే మనం తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నెప్పు కాలుతుంది. ఇది మనం తెలిసింది కాదు, తెలియదని కాదు, ఏదైనా అది కాల్చే పని కాలుస్తుంది. అట్లే ఈ మంత్రము మనకు తెలిసి చదువుకున్నా తెలియక చదువుకున్నా అది చేసే పని అది చేస్తుంది. అందుకని అయ్యగారు ఏం చేశారంటే ఇట్లాంటివన్నీ పెట్టించారు మనం. ఇవి చదువుకొని వాళ్ళు పుట్టిన చదువుకొని, కానీ అది చేసే పని చేస్తుంది. అట్లా శ్రీకారం అని విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో శ్రీమంతం వై పొందుతున్నొకటి వెలుగు విశ్వేశ్వర అని ఒక మొదటి పద్యంలో రాశాడు. శ్రీమంతంబు అంటే శ్రీమంతం అనే మాట మనం వాడతాం, బాగా సంపన్నము అని అర్థం. శ్రీం అంతము అని విడగొడితే ఆ మంత్రాక్షరాలలో ఉండే ఆ అక్షరం శ్రీం అంతంగా ఉన్నటువంటి వెలుగు అని చెప్పినాడు అక్కడ. ఇవన్నీ తాత్వికమైనటువంటి రహస్యాలు, మంత్ర రహస్యాలు తెలిసినటువంటి కవులు మాత్రమే రాస్తారు. అట్లా విజయసాయి గారు దేవతాస్థుతులలో వీటిని రాస్తూ కొన్ని కొత్త అంశాలు కూడా, గేయాల నడకలు కానీ అభ్యుదయ విషయాలు కూడా చెప్పినారు. అభ్యుదయ విషయాల దగ్గర ఏం చెప్పినారంటే వారికి ఈ వాదాలు, ఇంతకుముందు కూడా ఒక మాట అనుకున్నాం, వైష్ణవమా శైవమా ఇవన్నీ కాదు, అది వైదికం అనేటువంటి మాట అనుకున్నాం. వాదం ఏదైనా అవచ్చు. ఛాయావాదో మాయావాద ప్రాయోవాదో ప్రేయోవాద హోవామేవా ఏవో వాద భవతి మదీయ అంటారు. ఛాయావాదమా మాయావాదమా ప్రాయోవాదమా ఏదైనా కానీ అన్నది ఏదో ఒకటి అవుతుంది, అందరూ ఏదో ఒకటి అనుకో. ఏదైతే ఈ పలాని వాదానికి నేను కట్టుబడి ఉండేవాడిని కాదు అనే మాట అన్నాడు. సమాజాన్ని ఉద్దేశించి కూడా ఈ పదకింకిరిలో కొన్ని చెప్పినాడు. సభ్య సమాజ సమజోజాత స్వజన సకలం శకలం. సా రెండు వేరు చేస్తే అర్థాలు మారుతాయి. సకలం అంటే ఆల్, శకలం అంటే ముక్కలు. స్వజనము అంటే మన సొంత జనం. శకుంతల శాఖ ఆవర్తిస్తే స్వజనము అంటే కుక్కలు. మన స్వజనుల వలె సకలం శకలం అంటే మన బంధువులే కుక్కల వలె అంతా చెదరగొడుతున్నారు అని మాటలు అందంగా ఉన్నాయి. చెప్పిన మాటలు ఏంటంటే మన వాళ్ళు అనుకున్న వాళ్ళే కుక్కలు దింపిన విస్తర చేస్తున్నారు అన్నట్టు. ఏవం లోక ప్రగతి. ఇట్లా ఉన్నది లోకం, ఇట్లా ఉన్నది. ఏవం ఇది మన లోక ప్రగతి. ప్రచలతి పరిత సకృత పశ్య. చూడు, ఇది చూస్తలేదు మీరు. అందుకని దాంభిక వపుష, దంభంతో కూడుకున్న ఆకారం. దాంభిక వచస, దంభంతో కూడుకున్న మాట. దంభాచార, పెద్ద డాంబికంతో కూడుకున్న ప్రవర్తన. ద్వంచయమానం, ఇది ద్వంచయమానం అంటే రెండు విధాల నడిచేటువంటి వాడు, లోపల ఒకటి బయటకు ఒకటి పెట్టుకునేటువంటి కపటం. సుజనం మన్యం రమను గచ్చతి, ఇవి సుజనులైనటువంటి వాళ్ళు ఎవరు అనుసరించరు. నహి పశ్యతి అంతఃసారం, ఈ పైన వేషము దంభము, మాట దంభము, ఆచారం దంభము, కపటపు గుణము, ఇవి సుజనులు ఎవరు పాటించరు. చూడాలనుకుంటే అంతఃసారం చూడాలి, వాడి లోపటున్న మనసేమిటో బుద్ధేమిటో చూడాలి అని అమ్మవారిని అడుగుతున్నాడు. అమ్మ నువ్వు వీళ్ళని చూడు అని. పరదారరథం, సమాజం ఎట్లా ఉందో, సమకాలీనమైన సమాజం ఎట్లా ఉందో రాస్తున్నారు. అందుకని అభ్యుదయ భావాలని. పరదారరథం పరనిపీడితం పరధనచోర పాపాచార, ఈ అర్థాలు చెప్పకుండానే అర్థమైంది. పరదారరథం, దార అంటే భార్య, పరుల భార్య మీద ఇష్టపడటం. పరనిపీడితం, పరులను బాధించటం. పరధనచోర పాపాచార. విశ్వాసఘ్నం, విశ్వాసం లేకపోవటం. విపరీతమితి వేదనిందకం. నుత ఆశ్రయసి, వేదాన్ని నిందించేటువంటి వాళ్ళు కూడా ఆశ్రయిస్తున్నారు. క్షుధయా కశ్చిత్ తామ్యతి లోకే, కొందరు ఆకలితో అలమటిస్తున్నారు లోకం లోపల.
సుధయా కశ్చిత్ తామ్యతి లోకే కశ్చిత్ భోగజరోగాత్ విద్యతి. కొంతమంది ఏమో తిండికి లేక అలమటిస్తున్నారు, కొంతమంది బాగా భోగాలు సుఖాలు ఉండి అనుభవించి రోగాలతో బాధపడుతున్నారు. ఛాయా విహారాత్ కశ్చన రోదితి. ఇవన్నీ నీడలు ఛాయా విహారాత్ అంటే అనుసరణలు ఇట్లాంటివన్నీ వదిలిపెట్టి అనవసరంగా ఏడుస్తూ ఉన్నారు. నచవాహనమితి. ఛాయా విహరత అంటే ఇంకొకటి గూడు లేక ఏడ్చే వాళ్ళు కొందరు. ఇది ఛాయా విహరత అంటే ఛాయా విహారత్, నీడ లేని వాళ్ళు అంటే గూడు లేని వాళ్ళు ఏడుస్తున్న వాళ్ళు కొందరున్నారు. నచ వాహనమితి కష్టన రోదితి. వాహనం లేదని ఏడుస్తున్న వాళ్ళు కొందరున్నారు. అంటే సమాజంలో తిండికి లేని వాళ్ళు ఉన్నారు, ఉండటానికి లేని వాళ్ళు ఉన్నారు, బాగా సుఖంతో ఉండి యోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, నాకు వాహనం లేదన్న వాళ్ళు ఉన్నారు. ఇది సామాజికమైనటువంటి విషయాలు. అట్లా సామాజికమైనటువంటి విషయాలు, జాతికి సంబంధించినటువంటి విషయాలు, దేవతలకు సంబంధించినటువంటి విషయాలు శ్లోకాలలో రాసినారు. శ్లోకాలలో రాసిన దేవతాస్తుతులలో కొత్తదనాలు ఉన్నాయి, నడకల్లో కూడా కొత్తదనాలు ఉన్నాయి. శ్లోకాల నడకల్లో కూడా కొత్తదనాలు ఉన్నాయి, వాటి అర్థాలలో కూడా చాలా కొత్తదనాలు ఉన్నాయి. అట్లాంటి అనేక అంశాలు ఈ పదకంకిలో ఉన్నాయి. 300 శ్లోకాల దాకా ఉన్నాయి. చూస్తే పుస్తకం ఇంత చిన్నగా ఉన్నది, చదివితే నేను వారం రోజులు చదివినా ఇంకా కొన్ని చదవలేదు అనిపిస్తున్నాను. ఎందుకంటే ఇది వేగంగా ఈ తెలుగులో అయిందో కాలేదో నాకు తెలియదు. ఈ దేవనాగరి లిపిలో ఉన్నది. ఈ దేవనాగరి లిపిలో వేయాలన్న కోరిక కూడా అయ్యగారికి ఉండేది. ఎందుకంటే దేవనాగరి లిపిలో వేస్తే భారతదేశం అంతా చూస్తారు, తెలుగులో వేస్తే తెలుగు వాళ్ళు మాత్రమే చదువుకుంటారు. అందుకని మేము ఎప్పుడన్నా తెలుగులో వేస్తామంటే వద్దని, తెలుగులో అర్థం రాస్తామంటే వద్దని. ఎందుకు వద్దనేదంటే ఇన్ని అర్థాలు రావు. మనం ఏదో సాధారణ అర్థం చెప్తాం. ఇంకొక నష్టం ఏమిటి తెలుగులో తాత్పర్యం అర్థం రాస్తే అంటే ఆ తాత్పర్యమే చదువుతాడు వాడు, శ్లోకం చదవడు. అది అయ్యగారు వాడి తాత్పర్యాలు చదువుకుంటూ పోతాడు, శ్లోకం చదవడు. అసలు మన ఉద్దేశం శ్లోకం చదవాలి కదా. శ్లోకం చదవాలంటే ఒకటి సంస్కృతం అలవాటు అవుతుంది, రెండోది ఇందాక చెప్పినట్టుగా అందులో కొన్ని అక్షరాలు మంత్రాలు ప్రభావాలు ఇవన్నీ ఉంటాయి, అవి మన మీద పనిచేస్తాయి కదా. అవి వదిలేసి తాత్పర్యం చదువుకుంటూ పోతే మనకెందుకు, అందుకని రాయకండి తాత్పర్యం రాయద్దని. అర్థం కాదంటే అదే అవుతుంది పో అని. అది ఎన్నోసార్లు మేము ఇవన్నీ వారితో నేను చర్చ చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి. అట్లా వారి అపారమైనటువంటి సాహిత్యంలో ఈ మొదటి పుస్తకాన్ని కొద్దిగా నాకు తోచినంత కొన్ని విషయాలు మాత్రమే నేను పరిచయం చేసిన. ఇంకొకటి ఏమిటంటే ఈ సంస్థానము, యజ్ఞాలు, వ్రతాలు, హోమాలు ఇవన్నీ ఎంత ముఖ్యమో సాహిత్యాన్ని కాపాడటం కూడా అంత ముఖ్యం. ఎందుకంటే దానికి ప్రాతిపదిక ఆధారం సాహిత్యం. అందుకని వారు సాహిత్యాన్ని విస్తృతంగా రాసినారు, ప్రచారం కూడా చేయించినారు. దాన్ని ఎప్పటికీ కూడా అట్లా ఉంచాలనేటువంటి ఉద్దేశం కూడా వారికి ఉంది కనుక నేను కూడా ఎన్నోసార్లు అనుకున్నాను అయ్యగారిని గురించి ఎంతసేపు ఈ ఆలయాలు, పూజలు, వ్రతాలు, నోములు, లేకపోతే జ్యోతిష్ శాస్త్రము, శకునాలు, వాస్తు వీటి వెంబడే పడతారు తప్ప అసలు వారు చెప్పిన ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయి. ఏదో కొద్దిగా నన్ను అప్పుడప్పుడు తెలుసుకుంటే మంచిది కదా, వారిని మనం స్మరించుకున్నట్టు. వారి ప్రాణం అంతా సంస్కృతమే అన్నది. సంస్కృతం లేకపోతే సభ్యత లేదు, సంస్కారం లేదనే విషయాలు రాశారు. ఇంకా కొన్ని 3 ఖండికలు కూడా ఉన్నాయి, సంస్కృతానికి సంబంధించినటువంటి ఖండికలు ఉన్నాయి. ఎవరైనా ఇప్పుడు మనం మాట్లాడుకున్నది విన్న వాళ్ళకి ఎవరికన్నా ఏమన్నా కొన్ని శ్లోకాలు మేము చదివితే బాగుండును అని అనిపిస్తే చాలా సంతోషం. అయ్యగారి ఆత్మ సంతోషిస్తుంది, తృప్తి పడుతుంది. ఎందుకంటే ఇదేదో పరిమితంగా కొద్దిమంది పండితులే చదవాలనేటువంటి ఆలోచన వారికి లేదు, అందరికీ కావాలనేటువంటి ఆలోచన వారికి ఉంది. ఏది చేసినా అందరికీ కావాలి. తర్వాత అందులో కులము, మతము ఇట్లాంటివి కూడా వారికి లేవు. చాలాసార్లు ఇక్కడ వ్రతాలు, యజ్ఞాలు, పూజలు చేసినప్పుడు ఎన్నడూ కూడా ఎవరిని కూడా మీరు ఏ కులం వాళ్ళని రావాలి, ఏ కులం వాళ్ళని వద్దనాలనేటువంటిది అనలేదు. చాలామందికి ఇక్కడ ఈ 20-30 ఏళ్ళ నుంచి చూస్తున్న వాళ్ళకు ఉంటుంది. ఒక 1000 మంది మహిళలతో ఒక పెద్ద కార్యక్రమం చేసినారు. 1000 మంది మహిళలలో ఎవరన్నా రానిండి అన్నారు.
ఎవరన్నా రానిండి అన్నారు. ఇది కులము గోత్రము మతం ఇవన్నీ ఏం అక్కర్లేదన్నారు. అట్లా ఎవరైతే మనకి సమాజం అంతా బాగుపడాలి కానీ కొందరే బాగుపడాలని ఎందుకు అనుకోవాలనే ఆలోచన వారికి ఉండేది. అట్లాంటి ఒక గొప్ప ఆశయం, ఒక లక్ష్యం ఉంది. జీవితం అంతా ఒక లక్ష్యం ఉంది. అది నెరవేర్చడానికి తగినటువంటి ఆలోచన ఉంది. ఆ ఆలోచనకు తగినటువంటి రచనలు చేసినారు. ఇందులో ఎక్కడో ఇంకొకటి నేను అది ఇక్కడ చదివితే దొరకలేదు కానీ అందులో పరారూపిణి అని సరస్వతిని గురించి వస్తుంది. సరస్వతి పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 రూపాలలో ఉంటుంది. మన లోపల ఉన్నది, మనందరి లోపల కూడా ఈ 4 రూపాలలో ఉంటుంది. రాసే వాళ్లకు రాయని వాళ్ళకు కూడా ఉంటుంది సరస్వతి. మాట్లాడవచ్చిన వాళ్ళందరికీ సరస్వతి నోట్లో ఉన్నట్టే. అయితే సరస్వతిని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బాగు చేసుకుంటారా పాడు చేసుకుంటారా అనేది వాళ్ళ ఇష్టం. ముఖే సరస్వతి అంటారు. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి ఈ 4 మాటలు వచ్చేటట్టు శ్లోకాలు రాసినారు అందులో. అది చదువుకుంటే తెలిసింది నాకు, ఓహో ఇది ఇందులో ఈ రహస్యం ఉన్నది అని. ఎవరికైనా లోపల ఒక భావన కలుగుతుంది, ఒక భావన ఉంటుంది. దానికి ఏమి రూపము, ఆకారము, అక్షరాలు, పదాలు ఇవన్నీ ఉండవు. అటువంటి దశ పర. ఆ కలిగిన భావానికి ఒక మంచి రూపం వంటిది, ఏదైనా ఒక మంచి చిత్రం వంటిది లేదా ఒక ఆకారం లాంటిది స్థాయి వస్తే అది పశ్యంతి. దాన్ని మళ్ళీ మనం అక్షరాల్లోకి, పదాల్లోకి, ఇట్లా శ్లోకాలు, మాటలు, కవిత్వము దానిలోకి మార్చుకోవటం అనేది పరా, పశ్యంతి, మధ్యమ. అది అచ్చంగా అది శబ్ద రూపంలో గొంతు నుంచి రావటం అనేది వైఖరి. అందుకని వాక్కు రూపం నుంచి వచ్చేది వైఖరి. సరస్వతి 4 దశలుగా మన నోట్లో నుంచి వస్తుంది. ఆ వైఖరి రూపంలో వచ్చిందే మనకు బయటికి కనపడుతుంటుంది. లోపల జరిగిన క్రియ అంతా కనపడదు, కానీ లోపల ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇదంతా జరుగుతుందని తెలియటం కోసం అందులో పరా, పశ్యంతి, వైఖరి ఈ పదాలు వచ్చేటట్టుగా రాసినారు. అంటే ఎవరికి ఎంత తెలిస్తే అంత తెలుసుకోవచ్చు అందులో. ఇవి తెలిసిన వాళ్ళకి తెలుసుకుంటారు, తెలియని వాళ్ళకు పెద్ద ప్రమాదం ఏం లేదు. తెలియని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అంటే ఈ తాత్విక విషయాలు తెలియకపోయినా, సరస్వతి 4 రూపాయలు తెలియకపోయినా, పరారూపము అంటే గొప్ప రూపము అని, పశ్యంతి అంటే చూడగలిగింది అని, మధ్యమ అంటే మధ్య స్థాయిలో ఉన్నటువంటిది అని, వైఖరి అంటే రీతి అటువంటిది అని, అటిట్యూడ్ అంటే మన వైఖరి ఉంటుంది అని ఒక లౌకికమైన సాధారణమైన అర్థం తీసుకొని కూడా దాన్ని అర్థం చేసుకోవచ్చు. తెలిసిన వాళ్ళు ఇంకా లోతుగా తెలుసుకుంటారు, ఇంకా తెలిసిన వాళ్ళు ఇంకా తెలుసుకుంటారు. అంటే అందుకనే ఆయన కవిత్వంలో గాంభీర్యం ఉంటుంది. గాంభీర్యం అనే మాటకు అర్థం సముద్రం గంభీరమైంది అంటాం. అంటే చాలా లోతైంది. ఎవరు ఎంత లోతుకు మునిగితే అంత లోతుకు మునగగలిగే అంత లోతైంది. విజయసారథి గారి సాహిత్యం కూడా గంభీరమైంది అన్నారు. అంటే ఎవరికి ఎంత మునకలు వేయగలిగితే అంత దొరుకుతూ ఉంటుంది అందులో. అందుకనే ఇక్కడ వారిని గురించి ఒక కరపాత్ర స్వామి గారు చెప్పిన బాగా ప్రచారంలో ఉన్న శ్లోకం ఒకటి ఉంది. యువకర్త యువోధర్త సరస్వతి సుతో తంసా జియాద్ విజయసారథి అని చెప్పింది. మనం పుస్తకాల మీద వేస్తున్నాం. ఇంకొక శ్లోకం కూడా ఉంది వారు చెప్పింది. భవంతం రుడితే విద్య సారథేనైకశ స్వయం. ఈ విద్య నీ వల్లనే అవుతుంది. సారథేన ఏకశ అంటే ఏకైక సారథి వంటి వాడివి నీవు, సారథి వల్ల మాత్రమే ఇది అవుతుందని. ఇక్కడ విజయసారథి అని అనకుండా సారథి అన్నాడు. సారథి అని అంటే నడపడానికి సమర్థుడవు నీవే అని ఒక అర్థము. సారథివి, సారథ్యం చేసేవాడివి అని, నీవు విజయసారథివి అనే అర్థం. మహాలక్ష్మి పరాశక్తి ప్రసూరివ సదాసతి. మహాలక్ష్మి సదాశక్తి ఎప్పటికీ నీలో ఉంటుంది అని కరపాత్ర స్వామి ఒక ఆశీర్వచనం ఇచ్చినాడు. హిరణ్మయీ పదాంభోజ మకరంద మధుకృత. హిరణ్మయీ అంటే లక్ష్మీదేవి. వారు లక్ష్మీ ఉపాసన చేసినారు అని కూడా చాలామంది అనుకున్నారు. హిరణ్మయీ అని హిరణ్మయీం లక్ష్మీమని మన శ్రీ సూక్తంలో చెప్పుకుంటాం. శ్రీ సూక్తంలో హిరణ్మయీ అని చెప్తాం. ఆ హిరణ్మయీ అని అంటే లక్ష్మీదేవి. ఇంతకుముందు సువర్ణమయీ అన్నాం. సువర్ణము హిరణ్యము రెండు, హిరణ్మయీ రెండు ఒకటి. పదాంభోజ లక్ష్మీదేవి పదాములో మకరంద మధుకృత.
లక్ష్మీదేవి యొక్క పాదాలనే పద్మములో ఉన్నటువంటి మకరందమును గురువులేటువంటి వాడు. భారత శ్రేయసే భూయాత్, భారతదేశానికి శ్రేయస్సును కలిగింతువుగాక. వాణి విజయసారథి, నీ వాణి భారతదేశానికి శ్రేయస్సును కలిగించుగాక అని శాస్త్రుల భార్గవరామ శర్మ అని ఒకరు విజయసారథి గారి గురించి చెప్పిన శ్లోకం ఉన్నది. ఇక్కడ శ్రేయస్సు అనే మాట కూడా ఒక అర్థం ఉన్నది. శ్రేయస్సు అంటే చాలా మనం మామూలుగా మాట్లాడుకునే మాటలలో శుభం కలిగించటం అని అర్థం. కానీ శ్రేయస్సు అనే మాటకు తాత్వికంలో ప్రేయస్సు శ్రేయస్సు అని రెండు పదాలు ఉన్నాయి ఉపనిషత్తులలో. ఉపనిషత్తుల్లో ఉన్న ప్రేయస్సు శ్రేయస్సు ఉన్నది. ప్రేయస్సు అంటే ఈ లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి జీవితాన్ని అనుభవించటం ప్రేయస్సు. దీని నుంచి విముక్తి పొందటం శ్రేయస్సు. అది ప్రేయస్సు శ్రేయస్సు అని ఈ రెండు దారుల్లో ఏది ఎంచుకుంటావో ఎంచుకో అని ఉపనిషత్తు చెప్తూ ఉంటుంది. ఇది ఎట్లా ఎంచుకోవాలనటానికి ఇంకొక ఉపనిషత్తు ఉంటుంది. అట్లా ఈ శ్రేయో మార్గము అని అంటారు దాన్ని. ప్రేయో మార్గము శ్రేయో మార్గము అంటారు. అట్లా శ్రేయస్సును, దేశానికి శ్రేయస్సును కలిగించడం అంటే దేశానికి అంతటికీ కూడా గొప్ప మార్గాన్ని, దైవ మార్గాన్ని చూపించేవాడు అని ఒక అర్థము, మేలు కలిగించేవాడు అని ఒక అర్థం అని సుబ్బారాయుడు అని ఒక అతను ఒక శ్లోకంలో రాసినారు. ఇట్లా విజయసారథి గారి ఈ శారదా పదకింకిణిలో నేను కొన్ని మాత్రమే తోచినటువంటి ఈ విషయాలు అక్కడక్కడ మీకు పరిచయం చేసే ప్రయత్నం చేసినా. నేను ముందుగానే చెప్పినాను సంస్కృత పండితుడిని కాదని. అందుకని ఇంకొక మాట కూడా ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, సంస్కృత పండితులు మీరు కాకపోయినా, సంస్కృతం మీకు రాకపోయినా ఇది చదవండి. ఎందుకంటే చదవంగా చాలా విషయాలు అర్థమవుతూ ఉంటాయి. కొన్ని అర్థం కాకపోయినా అక్షరాలలో ఉన్నటువంటి శక్తులు మన మీద పనిచేసి మనల్ని ప్రభావితం చేస్తాయి. అవి మనకు మంచి చేస్తాయి. ఎందుకు మంచి చేస్తాయంటే ఆయన ఎవరికి చెడు అయ్యేటట్టుగా ఏది రాయలేదు. అందుకని అందరికీ మంచి చేస్తాయి. కొన్ని మంత్రాలు తప్పు చదివితే ప్రమాదం అవుతుంది అది అని కొందరు చెప్తుంటారు. ఇందులో అట్లాంటివి ఏం లేవు. అందువల్ల విజయసారథి గారి ఈ సాహిత్యాన్ని స్మరించుకోవటం, అధ్యయనం చేయటం, తెలుసుకోవటం అనేది ఇదే క్షేత్రంలో ఈ ఒక ఆలోచన చేసి ఒక ప్రణాళిక చేసి ఏర్పాటు చేయటం, ముందుగా నాతోటి మాట్లాడించటం, నేను కూడా గురువు గారిని స్మరించుకోవటం, వారికి కృతజ్ఞతగా ఒకవేళ వారి ఇప్పుడు ఉన్నట్టయితే అక్కడెక్కడనో కూర్చొని నేను పోయిన తర్వాత నవ్వి ఒక మాట అనేవారు, లేకపోతే ఒక వీపు తరిచినట్టుగా అనేవారు, లేకపోతే అవునా అని మీరు చెప్పేది కావాల్సింది కాదు అని కూడా అనేవారు. అంటే ఎక్కడ నమ్మితే అంత నిర్మలంగా ఉంది. మనసులో ఏమి లేకుండా చాలా స్పష్టంగా నిర్మలంగా ఉండేవారు. అట్లా నిర్మలంగా ఉన్నవాళ్ళు మాత్రమే ఋషులు అవుతారు. అట్లా ఇంత గొప్ప కవిత్వం రాస్తారు. అట్లాంటి గొప్ప కవిని గురించి ఇవాళ స్మరించుకునే ఈ శారదా పదకింకిడి, ఈ సరస్వతి పాదాల మువ్వల సవ్వడి వినిపించుకునే అవకాశం కల్పించిన సంస్థానం వారికి, వరప్రసాద్ శర్మ గారికి, అతిథి ప్రభాకర్ రెడ్డి గారికి, ఇంత ఆలస్యమైన మీరు విన్నారు. బహుశా 35-40 నిమిషాలు మాట్లాడుంటాను నేను. గంట ఒకవేళ ఇదే తెలుగు పుస్తకం అయి ఉంటే నేను 2 గంటలైనా ఇవాళ ఆపకుండా మాట్లాడేవాడిని. కానీ నేను సంస్కృతం కనుక నేను చాలా దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది. ఇంకొక మాట ఇందులో ఉన్న విషయం ఇంకొకటి చెప్తాను. అది కూడా ఈ శ్లోకం ఎక్కడో ఉన్నది కాగితాలు. ప్రమాణ ప్రమేయ ప్రమాత ప్రమా, ఇది కూడా ఉపనిషత్తుల్లో ఉండే మాటలేమి. ఇది శ్లోకాల్లో ఉంది, ఇందులో వస్తుంది. ప్రమాణము అనే మాట అంటాం మనం. ప్రమాణము అంటే ఏమిటి? కొలత. అసలు కొలమానము ఉంటుంది, అది మీటర్ బద్దన మీద ఉంటుంది. ప్రమాణము అని అంటే అదే కొలబద్ద అని అర్థం. దేవుడు దేవత వీళ్ళందరూ ఏమన్నా ఉన్నారా అనడానికి ఏమిటి ప్రమాణము అని అడుగుతారు. ప్రమాణాలు 2-3 రకాలు ఉంటాయి. మళ్ళీ ఆ శాస్త్రం లోపలికి పోతే, ఒకటి అనుమాన ప్రమాణం అంటారు, రెండవది ప్రత్యక్ష ప్రమాణం అంటారు, మూడవది శాస్త్ర ప్రమాణం అంటారు. అనుమాన ప్రమాదం అంటే పొగ వస్తున్నది కదా, అక్కడ నిప్పు ఉంటుంది. నిప్పు కనబడతలేదు కానీ ఉంటుంది, ఎందుకంటే పొగ పడుతుంది. ఇది అనుమాన ప్రమాణం అంటారు. ఇదంతా జరుగుతున్నది కదా, వెనకేదో ఉంటుంది అని మనం అనుమాన ప్రమాణం ఒకటి. ప్రత్యక్ష ప్రమాణం మన కళ్ళ కనబడాలి.
మనం అనుభవించాలి అనేది ఒకటి. కొన్ని మనం అనుభవిస్తాం, కొన్ని మనం అనుభవించం. అయినా అది ఉంటుంది. మన అనుభవానికి రాకపోయినంత మాత్రాన ఇది లేదని మనం చెప్పే అధికారం మనకు లేదు. అది ఉంటుంది. ఆ ప్రమాణం మనకు దొరకకపోవచ్చు. మూడవది శాస్త్ర ప్రమాణం. వేదాలు ఉపనిషత్తులు చెప్పినాయి కదా, శాస్త్రాలు చెప్పినాయి కదా, అది నమ్ము. అదంతా నీకు రాదు కదా, అక్కర్లేదు. మనకు మ్యాథమెటిక్స్లో, సైన్స్లో ఒక ప్రిన్సిపల్ చెప్తారు, వ్యాకరణంలో ఒక సూత్రం చెప్తాము, సపరేట్గా చదువుకోమంటాం. ఎందుకు అవుతుంది అని ఆ పిల్లవాడు బల్ల గురించి అడిగితే ఏం చేస్తాం మనం? నోరు మూసుకోమంటాం, చెప్పింది వినమంటాం. శాస్త్రం అటువంటి పని. శాస్త్రం అంటేనే అది. వ్యాకరణం శాస్త్రమే. వ్యాకరణం శాస్త్రం ఇది, దీనికి ఇదే అవుతుంది. అదే ఎందుకు అవుతుంది సార్, ఇంకోటి ఎందుకు కావద్దు అని వాడు అడిగింది అనుకోండి, ఏమంటున్నాం? అంతే చదువుకోవాలా నువ్వు శాస్త్రం అంటే. 2 2 4 ఎందుకు అవుతుంది సార్, 5 ఎందుకు కావద్దు అని కూర్చుంటే మనం ఎక్కడ చెప్తాం? లెక్కలు చెప్పలేము. అది శాస్త్రం అంటారు. ప్రమాణము, ప్రమాత, ప్రమేయము 3 ఉంటాయి. ఒకటేమో ఈ ప్రమాణం, రెండవది ప్రమేయము. అంటే దేన్ని గురించి చెప్తున్నామో అది ప్రమేయము. భగవంతుడా, లోకమా, ఏంటిది అని. ప్రమాత అంటే ఎవరు చెప్తున్నారో ఆయన ప్రమాత. నేను అని అన్న నేను ఎవరు? నేను అనేది ప్రమాత. నేను ఎవరిని గురించి చెప్తున్నాను? భగవంతుని గురించి చెప్తున్నాను, దైవం గురించి చెప్తున్నాను. అది ప్రమేయం. ఈ రెండింటిని చెప్పడానికి ఏమున్నది నీ దగ్గర? ప్రమాణం ఉన్నది. ఒక ప్రమాణం ఉన్నది. ఈ 3 ఉన్నాయి. ఈ 3 వల్ల మనం సాధించేది ఏమిటి? ప్రమాణం. అది ఆత్మజ్ఞానం. ఇది నేను ఎందుకు చెప్పినా అంటే ఇందులో ఉన్నాయి. నేను శ్లోకాలను ఎత్తి చూపలేదు, కానీ ఇవి అందులో ఉన్నాయి. అంటే మనం చదువుతున్నప్పుడు ఇవి తెలియచ్చు, తెలియకపోవచ్చు, కానీ అవి రాసినారు అట్లా. ప్రమాణం అని శ్లోకాలలో రాసినారు. ఎందుకు రాసినారు ఇవి అంటే ఉపనిషత్తులలో ఇవి ఉన్నాయి, అందుకని రాసినారు. ఒకవేళ ఉపనిషత్తులలో ఉన్న సంగతి మనకు తెలియకపోయినా అది చదువుకుంటే మనకేం ప్రమాదము లేదు. ఇట్లాంటి అనేక గొప్ప విషయాలు వీటిలలో ఉన్నాయి. అది చెప్పడానికి జ్ఞాపకం వస్తే చాలా ఉంటాయి. వీరి గురించి ఇవాళ స్మరించుకునే ఒక గొప్ప అవకాశాన్ని ఇవాళ కల్పించినందుకు నేను అయ్యగారికి నివాళులు, శ్రద్ధాంజలి చెప్పుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరందరూ కూడా వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఇంతసేపు ఉన్నారు. అది అయ్యగారి మీద భక్తి కావచ్చు, ఆలయం మీద శ్రద్ధ కావచ్చు, లేకపోతే ఏదో విన్నాములే అని అనుకోవచ్చు. ఎట్లయితే నేను విన్నారు కనుక నేను చాలా సంతోషపడుతూ మీ అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, వీలైనంత వరకు కొన్ని శ్లోకాలన్నా చదవండి. పాటలుగా ఉన్నవి కావచ్చు, స్తోత్రాలుగా ఉన్నవి కావచ్చు, ఏవైనా చదివితే ఇక కొంచెం సంతోషం అని నేను భావిస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.